హిస్టరీలో రామాయణ మహాభారత్ అనేది లేదు. నీ తరం స్వార్థంగా ఆలోచించి నెక్స్ట్ భావితరాలు వస్తున్నాయి, వాటి గురించి ఆలోచించాలి. శ్రీకృష్ణుడు అర్జునుడి గీతోపదేశం చేశాడని చెప్పి ఒక బుక్ లో ఉంది. ఆ టైంలో ఎవరు పక్క నుండి రికార్డ్ చేశారు అదంతా. వాల్మీకి గారు రామాయణం రాశారు, ఆయన తెలివిగా ఆయన క్యారెక్టర్ ని కూడా అందులో ఇన్బిల్డ్ చేశారు అని ఆ ప్యాటర్న్ కనెక్ట్ చేశాడు. అప్పుడు రాసుకున్నాడు కేవ్ మీద, నాకు ఒక జంతు బొమ్మ కనిపించింది, ఇది రాగా ఉందని చెప్పేసి. అండ్ దాట్ బికేమ్ కేవ్ పెయింటింగ్. ఆర్కియాలజీ ఆల్వేస్ టాక్స్ అబౌట్ ద ఎవిడెన్స్ తో ఉన్న దాన్ని మాత్రమే మేము చెప్తాం. రామాయణానికి ఎవిడెన్స్ లేదు, మహాభారతకి ఎవిడెన్స్ లేదు. మీకు ఏం తెలుసు రాజకీయాల గురించి? మీరు సైంటిస్ట్. నాకు రాజకీయాలు అంటే తెలియవండి, కానీ శ్రీహరికోట నుంచి ఒక రాకెట్ బయటకు వెళ్ళాలంటే అది ఎన్నో రాజకీయాలను ఛేదించుకొని బయటకు వెళ్ళాలి అని. ఎక్స్కవేషన్ ఎంతవరకు జరిగింది? 70%, 60% ఎక్స్కవేషన్ జరగలేదు, 20% జరిగింది. చేస్తే అసలు చరిత్ర బయటపడుతుంది. కాబట్టి హ్యాండ్ కనుక నెగ్లిజెంట్గా ఉంటే కొన్ని తరాల చరిత్ర మొత్తం మాయ. గాంధీ స్టాండ్ ఆన్ ఇండియాస్ క్యాస్ట్ సిస్టమ్. మా ఇంట్లో ఫుడ్ వాళ్ళు తినం, ఆ ఇంట్లో కూడా మేము తినం. మా ఇంటికి ఆ పిల్లలు తీసుకోము, మా ఇంటి ఆడపిల్లలు వాళ్ళకి. కాస్ట్ అనే పదానికి జాతితో మనం మాట్లాడదు తప్ప వర్ణంతో మాట్లాడగలరు. హిస్టరీని తెలుసుకుంటే వచ్చే మజా వేరు. ఇది నోన్ హిస్టరీ కాదు, అన్నోన్ హిస్టరీని తెలుసుకుంటే వచ్చే మజా వేరని నాకు రీసెంట్గా తెలిసింది. సో నేను మీ గురించి వెతుక్కుంటూ ఇంత దూరం రావడానికి కారణం అయితే నాకు దానిపైన ఉన్న పిచ్చి. అండ్ నేను ఒక క్లాస్లో వింటున్నప్పుడు వన్ ఆఫ్ మై హిస్టరీ లెక్చర్ ఒక మాట అన్నారు, టుడే ఈజ్ టుమారోస్ హిస్టరీ అన్నాడు. నాకు ఆ రోజు పెద్దగా ఎక్కలే అది. అంటే ఆ క్లాస్ రూమ్లో కూర్చొని ఆయన చెప్తున్నప్పుడు టుడే ఈజ్ టుమారో హిస్టరీ ఏందబ్బా అనుకున్నా. బట్ నిన్నటి నా పాస్ట్ నిజంగా అది నాకు హిస్టరీ. మీ ప్రాస్పెక్టివ్లో చెప్పండి, వాట్ ఈజ్ హిస్టరీ? హిస్టరీ హిస్ స్టోరీ అంటే వాడి కథ అని అర్థం కదా, దాని అర్థం అదే కదా. కథ అంటే అర్థం ఏంటి మనకి? ఒకటి కథ అంటే ఇట్ ఇంక్లూడ్స్ వాట్? ప్లేసెస్, పీపుల్, దేర్ థాట్స్, దేర్ ఐడియాస్. ఇవన్నీ కూడా ఒక సమాజాన్ని లేదా తను ఉన్న సిస్టమ్ని, ఎకో సిస్టమ్ని చాలా ప్రభావం చేస్తాయి. చిన్న ఉదాహరణ, అలెగ్జాండర్ గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. ద గ్రేటెస్ట్ బాబిలోనియన్ హీరో అంటాం మనం. గ్రీక్స్ ఆర్ స్టిల్ ప్రౌడ్ అబౌట్ హిమ్. యు నో అబౌట్ నెపోలియన్ బొనాపార్టే. ఇతను ఫ్రెంచ్ ఎంపరర్ హూ రూల్ జస్ట్ ఫర్ 15 years. కానీ వెన్ యూ టాక్ అబౌట్ దీస్ పీపుల్, వాట్ యాక్చువల్లీ యూఆర్ ట్రైంగ్ టు టాక్ అబౌట్ దేర్ కాంట్రిబ్యూషన్. ఒక పదం ఉంది, థాట్ అంటాం మనం. థాట్, ఆ థాట్స్ ఏంటి అంటాం. వాట్ ఈస్ ఎ థాట్? ఇట్స్ అ ర్యాండమ్ ప్యాటర్న్. A random pattern is what you're going to call a thought. A processed thought is called an idea. అందుకే మీరు సమస్యలో ఉన్నప్పుడు ఎవరైనా సలహా ఇస్తే థ్యాంక్స్ ఫర్ అన్ ఐడియా అంటారు మీరు. అంటే ద మోర్ ప్రాసెస్డ్ థాట్ ఈస్ కాల్డ్ అన్ ఐడియా. ఇఫ్ దట్ ప్రాసెస్ థాట్ క్యాన్ ఇన్స్పైర్ యూ, ఐఎమ్ యువర్ ఐడియల్, అప్పుడు మీరు నన్ను గురువు గారు అంటారు. అండ్ ఇఫ్ మై ఐడియా క్యాన్ మోటివేట్ ద మాసెస్ అండ్ ఐ కెన్ బిలీవ్ దిస్ ఈస్ వాట్ వీ నీడ్ టు అచీవ్, అప్పుడు దాన్ని ఐడియాలజీ అంటాం. ఐడియాలజీని చూడడానికి గుర్తుపట్టవచ్చు మనం. ఇజం అని ఎండ్ అవుతుంది అది. గాంధీ గాంధీజం, మార్క్సిజం, పవనిజం, ఇవన్నీ ఏంటి? ఐడియాలజీస్. సో హిస్టరీ అని అనగానే ఈజీ టు అండర్స్టాండ్, ఇట్ ఆల్ అబౌట్ ఐడియాలజీస్. ఓకే, అందుకే ఒక రాజు గురించి మనం తెలుసుకున్నప్పుడు రాజు ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పెరిగాడు, ఇది కాదు మనకు కావాల్సింది. అతని ఐడియాలజీ ఏంటి? That makes difference between Chhatrapati Shivaji and Aurangzeb. That makes difference between Mauryan ruler Ashoka and of course Tipu Sultan. అంటే వాళ్ళ ఐడియాలజీ చాలా ఇంపార్టెంట్ మనకి, ఏం చెప్పారనేది. అందుకే కదా మీ పిల్లల్ని మీరు ఎలా పెంచారో ఇంపార్టెంట్. అంటే వాళ్ళకి ఏం చెబుతూ పెంచారు. ఆర్ యూ ట్రైంగ్ టు టీచ్ దెమ్ అన్ ఐడియాలజీ ఆఫ్ కన్స్ట్రక్టివిజం ఆర్ డిస్ట్రక్టివిజం? చిన్న ఎగ్జాంపుల్, అబ్దుల్ కలాం తెలుసుకుంటాం మీకు, ద ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటూ ఉంటాం మనం. వాట్ ఈస్ ఇంట్రెస్టింగ్ అబౌట్ ఒసామా బిన్ లాడెన్? హీ ఈజ్ ఆల్సో ఎ కెమికల్ ఇంజనీర్. సో బోత్ ఆర్ ఇంజనీర్స్. ఓకే, Both are great patriots for their own respective nations or cultures. What's the difference between Abdul Kalam and Osama bin Laden? Height? No, sir. The ideology. One is positive, one is totally negative. How do you know that it's a positive? Abdul Kalam గురించి ఏం తెలుసు మీకు? పాజిటివ్ అంటున్నారు. నా గురించి నాకు తెలిసిన వరకు చెప్పండి సార్. అబ్దుల్ కలాం ద పర్సన్ ఇస్ అ గ్రేట్ పర్సనాలిటీ. ఓకే, నేషన్కి మంచిగా సర్వ్ చేసినారు. నైస్. అండ్
హీ ఆల్వేస్ థింక్స్ అబౌట్ ద స్టూడెంట్స్, అంటే న్యూ Nice. జనరేషన్స్ గురించి ఎక్కువ ఆలోచించేవారు. యా మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటే నాకు తెలిసినంత వరకు. ట్రూ. మీరు చిన్నప్పుడు వింగ్స్ ఆఫ్ ఫైర్ అనే ఒక బుక్ ఇప్పుడు Yeah. చదివినా కూడా తెలుస్తుంది. Yes, sir. ఆ బుక్లో మీరు చూస్తుంటే తను చిన్నప్పుడు పాఠం ఎలా నేర్చుకున్నా కూడా చెప్తారు. అంటే మాకు అసలు ఫిజిక్స్ మీద ఇంట్రెస్ట్ రావడం గల కారణం ఏంటంటే మా టీచర్ ఆయన ఒకసారి మాకు రామేశ్వరం ఒడ్డుకి తీసుకొచ్చేసి అక్కడ ఒక పక్షి ఎలా ఎగురుతుంది, అది టేక్ ఆఫ్ ఎలా అవుతుందని చూపించారు. దాట్ మేడ్ మీ మోటివేటెడ్. సీ ద ఐడియాలజీ వాట్ యూ పుట్ ఫార్వర్డ్, ఇన్స్పిరేషన్, మోటివేషన్. ఇది పార్ట్. అండ్ దట్ ఫర్ వాట్ ఆ బెటర్ ఇన్స్పిరేషన్ నెక్స్ట్ జనరేషన్. విజన్ 2020 అనేది కలగనది అతనే. చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే ఇండియా డెవలప్ అవ్వాలి అంటే విలేజ్ డెవలప్మెంట్ అని మాట్లాడతారు. అందరు క్వైట్ కామన్ టర్మ్. అసలు విలేజ్ డెవలప్మెంట్ అంటే ఏంటి అని నాకు తెలిసి దాన్ని పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసిన వ్యక్తులు ఒకటి మహాత్మా గాంధీ, రెండు అబ్దుల్ కలాం. మహాత్మా గాంధీ గారు చాలా అద్భుతంగా మన దేశానికి పట్టుకొమ్మలు గ్రామాలని పిలిచారు. దానికి గల కారణం కూడా ఏంటి అంటే ప్రతి సరుకు అక్కడే తయారవుతుంది మనకి. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అంటే కుటుంబ పరిశ్రమలు. ఇట్ వాస్ అ గ్రేట్ మ్యాన్ చెప్పాలంటే. మరి అబ్దుల్ కలాం గారు దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారంటే హీ ఎక్స్ప్లెయిన్ ఏ టర్మ్ కాల్డ్ పురా, PURA, పురా, ప్రొవైడింగ్ అర్బన్ ఎమ్యూనిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్. అంటే విలేజ్ డెవలప్మెంట్ అంటే అప్పటికప్పుడు చెట్లను నరికేసి పొలాలు తీసేసి ప్లాట్లు చేసి రియల్ ఎస్టేట్ చేయడం కాదు. అర్బన్లో ఉన్న ఫీచర్స్ అన్ని కూడా ప్రైమరీ హెల్త్, ఎడ్యుకేషన్, ఫుడ్, క్లాతింగ్, షెల్టర్, హెల్త్, ఎడ్యుకేషన్, ఇన్సూరెన్స్, వాట్ నాట్ అన్నీ కూడా అక్కడ రావాలి. Yeah. సో దట్ ఈస్ అన్ ఐడియాలజీ సార్. ఆ ఐడియాలజీ మనం చెరిష్ చేస్తాం ఈరోజు మనం. మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటున్నాం మనం. అంటే అర్థం ఏంటి? వెన్ వీఆర్ స్ట్రగ్లింగ్ టు క్రియేట్ ASLV, SLV, PSLV, GSLV in the early stages you talk about. Today we are very proud about GSLV Mark 3. Yeah. వికాస్ ఇంజన్ మాట్లాడుతూ అద్భుతంగా మాట్లాడుతాం. కానీ ఆ టైంలో ఆ స్టెప్ తీసుకోవడం ఎంత కష్టం తెలుసా అండి? ఇన్స్పిరేషనల్ ట్రూ, స్టోరీ. వెరీ ట్రూ. ఒక జర్నలిస్ట్ అడిగారు క్వశ్చన్, మీరు ఎప్పుడైతే ప్రెసిడెంట్ క్యాండిడేట్ నామినేట్ అప్లై చేశారో, నామినేషన్కి వెళ్ళారు, మీకు ఏం తెలుసు రాజకీయాల గురించి, మీరు సైంటిస్ట్, మీకు ఏం తెలుసు అంటే అబ్దుల్ కలాం గారు చెప్పిన ఆన్సర్ అద్భుతంగా ఉంటుంది. నాకు రాజకీయాలు అంటే తెలియవండి, కానీ శ్రీహరికోట నుంచి ఒక రాకెట్ బయటికి వెళ్ళాలంటే అది ఎన్నో రాజకీయాలను ఛేదించుకొని బయటికి వెళ్ళాలి అన్నాడు. వాట్ ఐ మ్యాన్. హోప్ యూ అండర్స్టాండ్ ద ఐడియాలజీ. Yeah. దెన్ వీ టాక్ అబౌట్ ఒసామా బిన్ లాడెన్. ఆయన ఐడియాలజీ ఏంటి? బట్ ఒసామా బిన్ లాడెన్ యాజ్ అ పర్సన్ మా అందరికీ తెలిసిందైతే హీఈస్ ఏ ఒక టైప్ డిక్టేటర్షిప్ మెంటాలిటీ ఉన్న పర్సన్ అండ్ ఆల్వేస్ థ్రెటనింగ్ టు ది అదర్ పీపుల్. ఈజ్ ఆల్వేస్ ఎప్పుడు వేరే వాళ్ళకి చెడు చేయాలనే ఆలోచన ఉండే పర్సన్. సో ఇదైతే తెలుసు. అది మీకు తెలుసు. అతను కెమికల్ ఇంజనీర్. యూనో కెమిస్ట్రీ అంటే తెలుసు కదా. మన యాన్షియంట్ ఇండియాలో అసలు కెమిస్ట్రీని మనం మాట్లాడే వ్యక్తి, రసాయన శాస్త్రం మాట్లాడితే ఆచార్య నాగార్జున గురించి మాట్లాడాలి. ఆచార్య నాగార్జున గ్రేటెస్ట్ ఆఫ్ దోస్ టైమ్స్. ప్రచన్న బుద్ధాన్ని కూడా పిలిచారు అతన్ని. బై ది వే లిటరలీ బుద్ధిజాన్ని ఒక కొత్త ఆలోచనలు తీసుకొచ్చిన వ్యక్తి ఆచార్య నాగార్జున. అతను రాసిన బుక్ పేరు రసరత్నాకర. రసాయన శాస్త్రం అంటాం కదా, రసరత్నాకర. సార్, ఒక కెమిస్ట్రీలో మీరు అంటే ఒక జస్ట్ ఒక సొల్యూషన్ మీరు తయారు చేయాలి అన్న, ఒక కాంపౌండ్ మీరు క్రియేట్ చేయాలి కూడా ఎంత సైంటిఫిక్గా ఆలోచించాలి మీరు, ఎంత కన్స్ట్రక్టివ్గా ఆలోచించాలి, కాస్ ఎఫెక్ట్ ప్రిన్సిపల్స్ తీసుకోవాలి మీరు. అలాంటి వ్యక్తి ఒసామా బిన్ లాడెన్. యు నో వాట్ ఐ యామ్ సేయింగ్ బై ది వే. మరి అలాంటి వ్యక్తి ఎందుకు మన ఛాందసవాదంకి వెళ్ళారనేది యూ హ్యావ్ టు హ్యావ్ ఏ క్వశ్చన్. అబ్దుల్ కలాం ముసల్మానే, ఒసామా బిన్ లాడెన్ ముసల్మానే. అబ్దుల్ కలాం ఇంజనీరే, తను ఇంజనీరే. బట్ వాట్ ఇస్ ద డిఫరెన్స్? ఈస్ దిస్ గ్రే మ్యాటర్ ఇన్సైడ్. హిస్టరీ ఏం చేస్తుందంటే నీ తరం స్వార్థంగా ఆలోచించకు. ఓకే, నెక్స్ట్ భావితరాలు వస్తున్నాయి, వాటి గురించి ఆలోచించాలి. అది హిస్టరీ హైలైట్ చేస్తుంది. సార్, కనెక్టింగ్ సార్, నాకు ఒక యూనివర్సిటీలో, ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ దట్ యూనివర్సిటీ అండ్ ఆ లెక్చర్ పేరు కూడా చెప్పాను. ఐ మీన్ ఈజ్ నాట్ లెక్చర్, ఈజ్ అ ప్రొఫెసర్. నైస్. ఆ ప్రొఫెసర్ పేరు కూడా నేను చెప్పాను. బట్ ఆయన నాకు షేర్ చేసిన కొన్ని విషయాలు మీరు చెప్తాను సార్. ప్లీజ్. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించిన ప్రొఫెసర్, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ సంబంధించిన ప్రొఫెసర్ ఏం చెప్పాడంటే నాకు, హి సెడ్ దట్ హిస్టరీలో రామాయణ మహాభారత్ అనేది లేదు. అంటే ఆయన ఏ ప్రాస్పెక్ట్లో చెప్పాడంటే ఆర్కియాలజీ ఆల్వేస్ టాక్స్ అబౌట్ ద ఎవిడెన్స్తో ఉన్న దాన్ని మాత్రమే మేము చెప్తాం. సో రామాయణానికి ఎవిడెన్స్ లేదు, ఇది ఒకటి నాకు రేస్ టు సార్. మహాభారతకి ఎవిడెన్స్ లేదు. అండ్ ద్వారక గురించి నేను అన్నాను, మహాభారతం ఎవిడెన్స్ లేకపోతే ద్వారక దొరికింది కదా. హీ సెడ్ దట్ ఎక్స్కవేషన్ ఎంతవరకు జరిగింది? 70%, 60% ఎక్స్కవేషన్ జరగలేదు, 20% జరిగింది. వై? ఎందుకు ఇండియాలో ఇంకా ఎక్స్కవేషన్ చేయలేదు? చేస్తే అసలు చరిత్ర బయటపడుతుంది కాబట్టి.
సో దిస్ ఈస్ వాట్ ఆయన నాకు చెప్పింది. అంటే ఇది నాకు క్వశ్చన్ మార్క్‌లోనే ఉంది. బికాస్ ఇది ఎంతోమంది మనోభావాలకు సంబంధించిన విషయం అయి ఉండొచ్చు. కానీ థింగ్ ఏంటి అంటే నేను నమ్మిన సిద్ధాంతం ఏదైనా ఉండొచ్చు, మీరు నమ్మిన సిద్ధాంతం ఏదైనా ఉండొచ్చు, నేను నమ్మిన ధర్మం ఏదైనా ఉండొచ్చు, మీరు నమ్మిన ధర్మం ఏదైనా ఉండొచ్చు. బట్ అల్టిమేట్‌గా థింగ్ ఇది నిజము అంటే ఇది నిజం అని చెప్పాలి, ఇది అబద్ధం అంటే ఇది అబద్ధం అని చెప్పాలి. థింగ్ మీరేమంటారు? ఆయన నాకు ఆ స్టేట్మెంట్ చెప్పారు కదా, దాని గురించి మీరేమంటారు? రాజర్ బెకాన్ అని చెప్పేసి యూరోపియన్ ఒక స్కాలర్ ఉన్నారండి. ఎస్ సార్. ఇతను సత్యం ట్రూత్ అంటే ఏంటని చెప్పేసి అడిగితే అతను ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ట్రూత్ ఈజ్ యాక్చువల్లీ బెకన్ ఆఫ్ లైట్. అంటే వెలుగు అనేది ఏంటంటే ఒక ప్రాంతంగా వెళ్తున్నప్పుడు, అంటే ఒక వెలుగు ఒక ప్రాంతం మీద మీరు చిమ్మేసినప్పుడు అంధకారం బయటికి వెళ్ళిపోయి అజ్ఞానం బయటికి వెళ్ళిపోయి జ్ఞానం వస్తుంది అంటారు కదా. అసలు మనం వెన్ యూ స్టార్ట్ టాకింగ్ అబౌట్ హిస్టరీ, నో డౌట్ హిస్టరీకి ఇన్పుట్స్ ఇచ్చేది ఆర్కియాలజీ. Yeah. వాళ్ళు ఇచ్చిన ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్, ఆర్టిఫాక్ట్స్ అంటాం మనం, ఫాసిల్స్ ఏ పరంగా వాళ్ళు ఇస్తారు, చాలా కష్టపడతారు, చాలా కష్టం వాళ్ళది. ఎంత కష్టం అంటే అండి, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక చోట ఒక ఎక్స్కవేషన్ దొరికింది, ఒక సైట్ అని అనౌన్స్మెంట్ ఇచ్చగానే వీరంతా ఒక టీంలో వెళ్తారు, సర్కిల్స్కి వెళ్ళేసి. అండ్ ఫస్ట్ దే విల్ బీ హ్యావింగ్ ఏ లేయర్స్ అండి. ద వే హౌ దే ఆర్ గోయింగ్ టు ఎక్స్కవేషన్ ఇస్ ఎ లేయర్, హారిజాంటల్, వర్టికల్ అని చెప్పేసి కొన్ని ఉంటాయి స్ట్రాటజీస్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఉంది. అది ఎప్పుడైతే 1947 ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, ఆ ఇయర్లో మనకి కార్బన్ డేటింగ్ టెక్నాలజీ కనుగొన్నారు. దానికంటే ముందు జస్ట్ యూ హ్యావ్ టు డూ ఇట్ ఎ మాన్యువల్. అంటే ఎంత విజన్ ఉండాలి మీకు ఆలోచించాలంటే. ఒక నగరం కనుక ఇప్పుడు ఈ హైదరాబాద్ సిటీ ఉంది, దీన్ని మనం ఇలానే వదిలేసి వెళ్ళిపోతే ఆఫ్టర్ 500 years ఇది మొత్తం కప్పబడుతుందని చెప్పేసి అంటారు ఇసుకతో, అంటే మేబీ డెబ్రిస్. అలా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వాళ్ళు ఎప్పుడైతే తవ్వకాలు చేస్తున్నారో 7 సార్లు చేశారు వాళ్ళు, 7 సార్లు చేశారు, 75. అండ్ దట్స్ వాట్ యూ గోయింగ్ టు కాల్ 3,500 years బ్యాక్ అని అట్లా చెప్పారు వాళ్ళు. వాట్ ఈస్ షాకింగ్ పార్ట్ ఈస్ దాట్ 3,500 years ఐవీసీ స్టార్ట్ అయిందని చెప్పేసి హిస్టరీలో అంటాం మనం. రేడియో యాక్టింగ్ ప్రకారం చూస్తే 3,300 అంటాం మనం. అంత పర్ఫెక్ట్గా చెప్పారు చూడండి వాళ్ళు. జస్ట్ ఎర్ర అయితే 5% ఎర్ర ఉంటుంది కదా, ఎగ్జాక్ట్. అంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ప్రిసైజ్గా చూస్తారు. ఒక ఎక్స్కవేషన్ రాగానే, చిన్న ఉదాహరణ, ఒక కాల్చిన ఇటుక లేదా కాల్చిన కుండ అని దొరికింది అనుకోండి, దాని వాళ్ళు చాలా కేర్ఫుల్గా తీస్తారు. ఎంత కేర్ఫుల్గా తీస్తారంటే ఒక సర్జన్ అమ్మ గర్భంలో నుండి పాపను ఎంత కేర్ఫుల్గా తీస్తారు. యూ హ్యావ్ టు బి కేర్ఫుల్, వెరీ వెరీ కేర్ఫుల్లీ. దే విల్ బి యూజింగ్ ఎ వెరీ వెరీ మైన్యూట్ షార్ప్ అండ్ చిజల్స్, బ్లేడ్స్ ఉంది, చాలా ప్రిసైజ్. ఎందుకంటే మీది కొంచెం హ్యాండ్ కనుక నెగ్లిజెంట్గా ఉంటే కొన్ని తరాల చరిత్ర మొత్తం మాయిపోతుంది. అంత కేర్ఫుల్గా ఉన్న ఆర్కియాలజిస్ట్ కనుక అన్నారు, ఆ ప్రొఫెసర్ అన్నారు. ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ఇట్. ఎందుకంటే ఒక కాలేజ్లో ఉన్న ప్రొఫెసర్ ఉన్న వాళ్ళు, ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, వీళ్ళందరికీ ఏంటంటే థియరీ పరంగా కంపల్సరీ నాలెడ్జ్ ఉంటుంది. అండ్ దే బేస్డ్ ఆన్ ద రిఫరెన్సెస్ ఓన్లీ. ఓకే. మరి ఆర్కియాలజిస్ట్ కూడా ఏంటంటే ఇట్స్ అ కోర్స్ ఆఫ్ టైం, వాళ్ళు కూడా వాళ్ళ జ్ఞానాన్ని అప్డేట్ చేసుకుంటూ ఉంటారు. మీరు ఒక ఫీల్డ్ ఆర్కియాలజిస్ట్ చేశారు అంటే ఖచ్చితంగా నేను దాని మీద బలంగా రిప్లై ఇచ్చేవాడిని నేను, అరే అలా చేశారా వాళ్ళు, ఎందుకంటే అని చాలా ఆలోచించి చెప్తారు. కానీ ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ అన్నారు అంటే డెఫినెట్లీ ఇట్ హ్యాస్ టు బి కన్సిడర్డ్ ఇన్ అదర్ వే. ఆయన ఎందుకన్నారో ఇట్స్ వెరీ బిగ్ డిబేట్ అబౌట్ ఇట్. కానీ రామాయణం జరగలేదు, మహాభారతం జరగలేదు అనేది ఇదేంటంటే ఇట్స్ ఆర్ బ్లాంకెట్ స్టేట్మెంట్స్. ఇట్స్ వెరీ హార్డ్ టు గివ్ ఇన్ ఇండియా. ఇన్ ఇండియన్ కదా, ఎక్కడైనా సరే. న్యూటన్ పుట్టిన తర్వాత ద వే హీ లిటరలీ వాస్ ఆసమ్ మ్యాన్. బిఫోర్ he celebrated his 25 years, he decoded physics అండి. The physics, laws of optics, laws of gravity, laws of calculus. ఇది చెప్పిన తర్వాత చాలామంది ఆ టైంలో ఉన్న రాయల్ అబ్జర్వేటరీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక డెసిషన్కి వచ్చేసారు, దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ఫిజిక్స్ అన్నారు. అయిపోయింది, ఇంకేం లేదని. ఐన్స్టీన్ వచ్చాడు తర్వాత అండ్ ఈ ప్రూవ్డ్ హిస్ లాస్ ఆఫ్ థియరీ, న్యూటన్ లాస్ ఆఫ్ థియరీ, సడన్ ఇష్యూస్ ఉన్నాయి, గ్రావిటేషన్ న్యూస్ గురించి మాట్లాడారు. అండ్ దెన్ కేమ్ స్టీఫెన్ హాకింగ్, తను ఐన్స్టీన్ థియరీస్ తప్పన్నాడు. అంటే అని కాదు, ఈ రోజు కూడా మనం మాట్లాడుతుంటే 1930 ఇఫ్ నాట్ రాంగ్, ఆల్బర్ట్ ఐన్స్టీన్ నోబెల్ ప్రైజ్ వచ్చింది. దేనిలో వచ్చింది? థియరీ ఆఫ్ రిలేటివిటీ కాదు, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్కి వచ్చింది. ఇప్పటికి కూడా జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ ఇస్ డిబేటబుల్. కానీ దేన్ని మనం మెచ్చుకుంటాము అంటే స్పెసిఫిక్ థియరీ ఆఫ్ రిలేటివిటీనే మాట్లాడతాం మనం. అంటే అర్థమైందా సార్? రిలేటివిటీ సాపేక్ష సిద్ధాంతంలోనే ఇంకా క్లారిటీ లేదు. మరి అలాంటప్పుడు మీ కళ్ళ ముందు జరగనిది కొన్ని తరాలు దాన్ని నెత్తిన పెట్టుకుని వాళ్ళు మోస్తున్నారు, పూజిస్తున్నారు, ప్రార్థిస్తున్నారు, వాళ్ళు ఆచరిస్తున్నారు. అది మనకు కావాల్సింది. ఆ ఆచరణ ఇంపార్టెంట్ కదా. ఎస్ సార్. ఆ పర్సన్ నాకు చెప్పింది ఏంటంటే సార్, ఆ పర్సన్ అంటే ఎలా చెప్పాడు అంటే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ హ్యావ్ ఓన్లీ 100 years ఆఫ్ హిస్టరీ అంతే. అది స్టార్ట్ అయ్యి 100 years అయింది అంతే. బట్ ఆయన క్వశ్చన్ ఏంటి అంటే మేబీ
ఆయనకున్న క్వశ్చనే కాదు, మేబీ చాలా మందికి ఉంటుంది ఆ క్వశ్చన్. అంటే దేవుని నమ్మేవాళ్ళు, నమ్మని వాళ్ళు చాలా మంది ఉంటారు, కొంతమంది కొన్ని రకాలుగా ఉంటారు. అలాంటి పర్సన్ చెప్తున్నా, ఇట్స్ ఏది ఉద్దేశించి కాదు. థింగ్ ఏంటి అంటే నిజాన్ని నిజంలా తెలుసుకోవాలి. సడన్గా ఒక మాట వదలడం చాలా పెద్ద తప్పు. అది ఎంతోమంది మనోభావాలను దెబ్బతీయచ్చు. ఆయన అనేది ఏంటంటే సడన్గా ఇది నేను చెప్తున్నాను, ఇది నో ఫిల్టర్స్లో చెప్తున్నాను. శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేశాడని చెప్పి అందులో ఉంది, ఒక బుక్లో ఉంది అని అన్నాడు. ఈ నెవర్ మెన్షన్ దట్ బుక్ నేమ్ చెప్పలేదు, ఒక బుక్లో ఉంది. ఆ టైంలో ఎవరు పక్క నుండి రికార్డ్ చేశాడు అదంతా అన్నారు. వాల్మీకి గారు రామాయణం రాశారు, ఆయన తెలివిగా ఆయన క్యారెక్టర్ని కూడా అందులో ఇన్బిల్డ్ చేశారు అన్నారు. సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ హీ రైజ్డ్ దట్. బట్ అల్టిమేట్గా ఒక డిబేట్కి వచ్చినప్పుడు ఇట్స్ ఎండ్ ఆఫ్ ది, అంటే ఎండ్ ఉండదు దీనికి, ఏది దానికి ఎండ్ ఉండదు. బట్ ద థింగ్ ఈస్, నాకేమనిపించింది అంటే ఆ రోజు అది వింటున్నప్పుడు ఈ డౌట్స్ నిజం అనుకోవాలా, నేను విన్న కథలు నిజం అనుకోవాలా, నాకు అర్థం కాల. బట్ ఒక్క థింగ్ అయితే నిజం సార్, నేను ఏ రోజైతే ఈరోజు బుక్స్ చదువుకుంటున్నాను, ద మోడర్న్ ఎరా టైంలో కానీ లేదంటే ఈ టైంలో నేనైతే బుక్స్ చదువుకుంటున్నాను, దీస్ ఆర్ నాట్ మై యాక్చువల్ హిస్టరీ. ఇది నేను నేర్చుకుంది. నేను చాలా మందితో మాట్లాడిన తర్వాత తెలుసుకుంది ఏంటంటే, మోడర్న్ టైమ్స్లో నేను చదివే బుక్స్లో ఏదైతే చదువుతున్నానో దిస్ ఈస్ నాట్ మై యాక్చువల్ హిస్టరీ. నాట్ 100% అని చెప్పను, మేబీ ఖచ్చితంగా ఏదో అంటారు కదా, ఇన్పుట్స్ ఉంటాయంట కదా బయట నుంచి, కొన్ని ఐడియాలజీలు ఇన్పుట్స్ ఉంటాయని అర్థమైపోయింది. సో నా దానికి మీరు ఏం చెప్తారు? గుడ్ అబ్జర్వేషన్ శివ, వెరీ గుడ్ అబ్జర్వేషన్. ఇప్పుడు మీరు ఆర్కియాలజీ అంటున్నారు, ఆ ఆర్కియాలజీ డిపార్ట్మెంటే ఫామ్ చేసింది బ్రిటిష్ వాళ్ళు. In the year 1861, they stormed with the Lord Alexander Cunningham. Yeah. సో బ్రిటిష్ వాడి యొక్క పర్పస్ ఏంటి? హిస్టరీ కన్స్ట్రక్షన్ ఏంటి? మన సుఖ సంతోషంగా పరిపాలిద్దామన్నా, డివైన్ రూల్ పాలసీయా, విభజించి పరిపాలించానా? What do you think? Yeah. So when he has intention of divine rule policy, do you think that he tried to put forward a history that is superior compared to his motherland or inferior compared to his motherland? ఏమై ఉంటుంది? ఖచ్చితంగా నా కల్చరే పెద్దది, సుపీరియర్, ఈ కల్చర్ అనేది అదము. అందుకే వీడు చాలా ప్రౌడ్గా చెప్పుకున్నాడు, ద టైమ్ వెన్ ఐ ఎంటర్డ్ ఇన్ ఇండియా, దట్ వాట్ ఐ సీ ఇస్ దట్ ద బ్రౌన్ స్కిన్ పీపుల్ ఆర్ డార్క్ స్కిన్ పీపుల్ ఆర్ డూయింగ్ ద అగ్రికల్చర్, సో కాల్డ్ అగ్రికల్చర్ ఇన్ మడ్ ల్యాండ్స్. చిన్న చిన్న కుంటలు వేసుకుంటున్నారు వీళ్ళు అన్నారు. అండ్ ఈ డిడ్ంట్ అండర్స్టాండ్ దట్ ఇండియా హ్యాస్ ద ఇరిగేషన్ ఫెసిలిటీస్ అడ్వాన్స్ ఇన్ ద చోలాస్ పీరియడ్, అడ్వాన్స్ ఇన్ ద మిడిల్ ఇండియా. మరి వీడేమంటాడు, నేనే వీళ్ళకి అగ్రికల్చర్ నేర్పించాను అన్నాడు. సో ద ట్రైంగ్ టు distort the history. ఆ డిస్టార్షన్ ఎందుకు చేస్తున్నారంటే, బికాస్ ఐ వాంట్ టు లెట్ నెక్స్ట్ జనరేషన్ నో దాట్ యూ హ్యావ్ నో హిస్టరీ. ఇన్ ద ఇయర్ 1813 they removed the official court language of India as Parsi and moved it to English. జుడిషియల్ లాంగ్వేజ్ మార్చడం అనేది చాలా 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 ఫండమెంటల్ చేంజ్ అండి. ద టైమ్ యూ, బికాస్ మీకు డిస్ప్యూట్స్ ఎక్కడ వస్తాయంటే ఇక్కడే, ట్రేడ్ డిస్ప్యూట్స్ మాట్లాడుకున్న, పొలిటికల్ డిస్ప్యూట్స్, లీగల్, సివిల్ ఏమైనా మాట్లాడుకోండి మీరు. డిస్ప్యూట్ లాంగ్వేజ్ మీరు ఎప్పుడైతే మారుతున్నారో అక్కడ మీకు ఏమవుతుందంటే, నౌ యూ కెన్ నాట్ యూజ్ ద టర్మ్స్ అకలత్ వదాలత్, యూ హ్యావ్ టు యూజ్ ద టర్మ్స్ ఆఫ్ ఇంగ్లీష్. ప్రాసిక్యూషనల్, ఈ రోజు కూడా చాలా మంది ప్రాసిక్యూషన్ స్పెల్లింగ్ రాదు. వెరీ ట్రూ అబౌట్ ఇట్. అపీల్ అంటే ఆపిల్ అంటున్నాడు, ప్రాసిక్యూషన్ అంటే ప్రాస్టిట్యూషన్ అంటారు చాలా మంది కూడా పాపం తెలియక. వై? బికాస్ ద లాంగ్వేజ్ ఇస్ ఏలియన్ టు అస్. ఫస్ట్ నేను లాంగ్వేజ్ ఏలియన్ చేయాలి, రెండోది నేను చెప్పింది కరెక్ట్ అని నమ్మాలి. యా, ట్రూ. అండ్ దట్స్ వాట్ హ్యాపెన్. అండ్ దిస్ అ పర్సన్ కాల్డ్ విన్సెంట్ ఆడమ్ స్మిత్. ఇతను రాసిన బుక్ అనేది ఏంటంటే ద ప్రీ హిస్టరీ ఆఫ్ ఇండియా. ప్రీ హిస్టరీ అని రాశాడు, హిస్టరీ రాలేదు. ప్రీ హిస్టరీ అంటే అర్థం ఏంటి అంటే, వీళ్ళకి అసలు హిస్టరీ లేదు, అంత ఆది మానవులతో మొదలవుతుందని చెప్పేసి. ఇన్ దట్ హీ మెన్షన్డ్ అబౌట్ అలెగ్జాండర్ ఆల్మోస్ట్ మెనీ pages. Shocking part is that not in single Indian historian wrote about Alexander's invasion. Why? కొంచెం డీటెయిల్స్లోకి వెళ్తే మీకు కల్హానా రాస్తారు ఒక బుక్లో మాత్రమే అలెగ్జాండర్ గురించి మాట్లాడతారు, బికాస్ హీ టాక్స్ అబౌట్ ద కింగ్స్ జెనాలజీ ఆఫ్ కశ్మీర్. ఎందుకు ఇండియన్ స్కాలర్స్ రాయలేదు అంటే దాని అర్థం Alexander is great for Europeans, not for Indians. Number 2, there are many such invasions happened in the past and Alexander is one among them. Damn. వాడు గ్రేట్గా పుట్టుకున్నారు తప్ప మనకు అవసరం లేదు. He's just one among them. Okay. That's what we don't understand. So ఎప్పుడైతే when you start understanding Alexander, who was actually the great idiot, became the great later by knowing his foundations or limitations. ఇప్పుడు మీరు చదువుకుని ఉంటారు చిన్నప్పుడు కూడా, తను చనిపోయేటప్పుడు చేతులు పైకి పెట్టేసి వేశాడు. ఎందుకు? బికాస్ ఐ అండర్స్టూడ్ దట్ ఐ కెన్ నాట్ కాన్కర్ ద వరల్డ్. సో ద యూరోపియన్ హిస్టరీ ఈజ్ ఆల్ అబౌట్ యూరోసెంట్రిక్ ఇన్ నేచర్ అండ్ దే వాంట్ టు క్లెయిమ్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ ఆర్ ఇస్ ఇగ్నోరెంట్. చిన్న ఎగ్జాంపుల్, మీకు ఒక జాగ్రఫీలో పదం వస్తుంది, ద డార్క్ కాంటినెంట్ అని చెప్పేసి.
Which continent is called dark continent? Africa. Any idea? It's called Africa. ఎందుకో తెలుసా? Not because they have dark race. Why? Because they don't have electricity. అది కాదు. కారణం ఏంటి? బికాస్ అక్కడ దట్టమైన అడవి ఉండడం వల్ల డార్క్ ఫారెస్ట్ వల్ల అనుకుంటున్నారా? Now. ఓకే The answer may shock you. The answer may definitely shock you. ఎందుకు అంటే దాని డార్క్ కాంటినెంట్ ఎందుకు అన్నారంటే ఆఫ్రికా గురించి వాళ్ళకేం తెలీదు. అంటే రూమ్ డార్క్గా ఉందంటే అర్థం ఏంటంటే ఏం తెలియదు, లైట్ వేస్తే తెలుస్తుంది. అంటే వాళ్ళ అజ్ఞానాన్ని కూడా చాలా గర్వంగా చెప్పుకున్నారు ముందు, పక్కనే బ్లేమ్ చేయడం. అరే నీకు తెలియపోతే నేను డార్క్ ఏంట్రా? ఐఎమ్ రిలేటింగ్ వన్ థింగ్ సార్. ఎస్, అందని ద్రాక్ష పుల్లన అని సంథింగ్ ఒక స్టేట్మెంట్ ఉంటుంది. ఓకే, అంతే అంటారా? యా, ఆఫ్ కోర్స్. నాకు దొక్కలేదంటే అది పుల్లగానే అంతే, ఉంటుంది. నీకు కాదు అవసరం లేదు, అది అంతే. వెరీ ట్రూ. దిస్ సీరియస్లీ ఇలాంటి వాళ్ళు రాసిన హిస్టరీని మనం చదువుకొని మాట్లాడుతూ ఇదే గొప్ప అనుకోవటం కూడా కరెక్ట్ కాదు. ఎందుకు అంటున్నానంటే హిస్టరీ ఎప్పుడు మొదలైందో తెలుసా? మనిషి ఎప్పుడు పుట్టేటప్పుడు మొదలైంది. ద టైమ్ ఈ స్టార్ట్ అండర్స్టాండింగ్. నిన్న నేను నడుచుకుంటూ వెళ్తుంటే ఒక జంతువు యొక్క కలివరంగా అనిపించింది. అండ్ ఈ స్టార్ట్ కన్స్ట్రక్టింగ్ ఇట్. ఏంటది ఈ అబ్జర్వ్ దాట్ అనే లైవ్ యానిమల్. ఓహో ఇది అనుకుంటా అని చెప్పేసి హీ స్టార్ట్ రిలేటింగ్ దట్ ప్యాటర్న్. హిస్టరీ ఇస్ ఆల్ అబౌట్ ప్యాటర్న్స్ మై ఫ్రెండ్. ఆ ప్యాటర్న్ కనెక్ట్ చేశాడు, అప్పుడు రాసుకున్నాడు కేవ్ మీద, నాకు ఒక జంతు బొమ్మ కనిపించింది, ఇది ఇలా ఉందని చెప్పేసి. అండ్ దాట్ బికేమ్ కేవ్ పెయింటింగ్. కేవ్ పెయింటింగ్స్ ఎలా పుట్టాయంటే హిస్ అబ్జర్వేషన్ ఇస్ ఆల్ అబౌట్. దిస్ అ బ్యూటిఫుల్ టర్మ్ కాల్డ్ ఎడ్యుకేషన్. నాకు చాలా ఇష్టం ఆ పదం అంటే. వాట్ ఈస్ ఎడ్యుకేట్? యూఆర్ ఎడ్యుకేటింగ్ యాక్చువల్లీ మెనీ యంగ్స్టర్స్ అండ్ బ్యూటిఫుల్ మైండ్స్ నౌ. వాట్స్ ఎడ్యుకేషన్? ఎడ్యుకేషన్ ఈజ్ ద కీన్ అబ్జర్వేషన్. నువ్వైతే కీన్గా అబ్జర్వ్ చేస్తావో దాన్ని సిస్టమేటిక్గా అరేంజ్ చేసింది దాని ఎడ్యుకేషన్ అంటాం. సో నాలెడ్జ్, దట్ ఈస్ what is knowledge? The keen observe events around you, patterns around you is called knowledge, and the processed knowledge is called education. అందుకే నాలెడ్జ్లో టు నో అనే పదం ఉంటుంది. నో, తెలుసుకో. నువ్వు స్ట్రైట్గా బ్లాంకెట్ స్టేట్మెంట్స్ ఇస్తుంటే యూఆర్ ఓపెన్లీ సేయింగ్ యువర్ ఇగ్నోరెన్స్, నాట్ ద నాలెడ్జ్. పక్కవాడికి ఒక స్పేస్ ఇవ్వాలి కదా. ఎందుకు హెరోడోటస్ని ఫాదర్ ఆఫ్ హిస్టరీ అంటాం మనం? అంతకంటే ముందు వాళ్ళు ఎందుకు అన్నాం మనం? బికాస్ ద వర్డ్ హిస్టరీ మీనింగ్ టు ఇన్వెస్టిగేట్, హిస్టోరికా, వెతుకు, తెలుసుకో. ఇది బలం ఒప్పుకోకు నువ్వు. వెరీ ట్రూ సార్. ఇనిషియేటివ్లో చాలా తప్పులను ఒప్పుకుంటాం మనం, కానీ ఏం చేస్తాం? నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కొన్ని పదాలని కావాలి మాట్లాడదు. ఎందుకు మాట్లాడదు అంటే మాట్లాడకపోవడం కూడా జ్ఞానమే. చాలా గొప్ప విషయం అండి. వెరీ ట్రూ. గాంధీ గారిని ఒకసారి అడిగారు, గాంధీ మీద అస్తమానం భారతదేశ చరిత్ర చాలా గొప్పది, అప్పట్లో మాకు టెక్నాలజీ ఉంది, అది ఉంది, అది చేసాం, ఇది చేసాం అన్నారు. మరి అలాంటప్పుడు ఎందుకు భారతదేశం ఇలా పేదరికంతో ఉంది, ఎందుకు ఇంత అవుట్డేటెడ్ టెక్నాలజీతో మీరు ఉన్నారు అంటే గాంధీ రిప్లైస్ వండర్ఫుల్లీ. అనేమంటారు, బహుశా మా వాళ్ళందరూ అవన్నీ ట్రై చేసి దాని యొక్క నెగిటివ్ ఎఫెక్ట్స్ చూశారు. అది ఎఫెక్ట్ చూసే వల్ల మేబీ అనుకున్నారు ఈ నాలెడ్జ్ మాకు అవసరం లేని చెప్పేసి దాన్ని పక్కన పెట్టేశారు. నాలెడ్జ్ పక్కన తెలిసి కూడా దాన్ని అప్లై చేయడం అనేది చాలా చాలా మీకు గట్స్ ఉండాలి. అండ్ బ్యూటిఫుల్లీ కన్క్లూడ్స్ ఇన్ దట్ స్టేట్మెంట్ సేయింగ్ దట్ టు డూ నథింగ్ ఈజ్ విజ్డమ్. ఇది చేయకుండా ఏం చేయకుండా ఉండవు. ఎవడో కొన్ని గిల్లాలి, గిచ్చాలి, కొరకాలి, ఏదో చేయాలి, వాడి మీద ఒక రాయి వేయాలి, నాకు ఇది తెలిసి నానాలి. దాట్స్ అ పాయింట్ హియర్ సార్. ముని మౌనంగా ఉన్నాడంటే అర్థం ఏం తెలియదు కదా, అన్ని తెలుసు, అబ్జర్వ్ చేస్తున్నాడని అర్థం. జస్ట్ అబ్జర్వింగ్ థింగ్స్. సూపర్. ఈ ఇతిహాసాల పైన క్వశ్చన్ కానీ, హిస్టరీ పైన క్వశ్చనింగ్ కానీ సార్, ఇట్స్ టోటలీ ఏ డౌట్. అంటే నాకు తెలియంది మిమ్మల్ని అడగడానికి తప్ప దీన్ని ఎవరిని క్వశ్చన్ చేసినట్టు కాదు, ఎవరిని అడ్రస్ చేసినట్టు కాదు. ద థింగ్ ఈస్, సొసైటీలో ఇప్పటికీ ఉన్నారు కొంతమంది కొన్ని రకాలుగా స్పందిస్తే, ఇంకొన్ని రకాలుగా స్పందిస్తారు. బట్ ఈ సొసైటీలో మిక్స్డ్ టైప్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు, మైండ్ సెట్స్ ఉంటాయి. ద థింగ్, నాకు తెలియంది నేను తెలుసుకోవడంలో తప్పలేదు. ఇందులో ఎలాంటి నెగిటివిటీని పోర్ట్రేట్ చేసేది లేదు, ఒకరిని డిగ్రేడ్ చేసేది లేదు. దిస్ ఈస్ వాట్ నాకు తెలియంది తెలుసుకోవడం. హిస్టరీ ఆల్వేస్ ఏ మిస్టరీ. అది నాకు ఇప్పుడు మీరు చెప్తున్నప్పుడు నాకు అనిపిస్తుంది. బట్ ద థింగ్ సార్, వెన్ ఐఎమ్ గ్రోయింగ్ అప్, నేను అంటే ఎదుగుతూ కొద్దీ చాలా 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 క్వశ్చన్స్ వస్తాయి కదా సార్. నేను నా ఫ్రెండ్ సర్కిల్స్లో, లేదంటే నా టీచర్స్ దగ్గర కానీ, నేను చాలా ఒకే స్టోరీని డిఫరెంట్ టైప్స్లో విన్న రోజులు ఉన్నాయి సార్. అందులో నాకున్న డౌట్ ఏంటంటే, గాంధీ స్టాండ్ on India's caste system. I'm stressing that India's caste system.
షూర్. అందరికీ ఒపీనియన్ ఉంటుంది కాస్ట్ సిస్టమ్ అంటే. Yeah. సో గాంధీ గారికి లేకపోవడం అనేది కూడా విచిత్రమే. ఆయన కూడా బలంగా ఉంది ఆయనకి. కొంచెం డీటెయిల్స్కి వెళ్దాం అనుకుంటే అసలు వర్డ్ కాస్ట్ అనేది ఇది మన ఇండియా పదం కాదు. ఇండియాలో పుట్టలేదు అసలు అది. కస్టా అని చెప్పేసి ఒక పోర్చుగీస్ పదం. ఇన్ ది ఇయర్ 1498 ఎప్పుడైతే వాస్కో డి గామా భారతదేశానికి వచ్చారో, అంటే కాలికట్ ల్యాండ్ అయ్యారో, అండ్ ఈ స్టేట్ దేర్ ఫర్ ఏ ఫ్యూ ఇయర్స్. అలా వస్తూ పోతూ ఉన్నప్పుడు he observed that there is a very unique pattern happening in Indian society, especially in Malabar coast. ఏంటది? కొన్ని ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు, అంటే అదే ఊరిలో ఉన్న ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఇంకొకరితో కొన్ని సంబంధాలు కంటిన్యూ చేస్తున్నారు, కొందరు ఆ సంబంధాలు కంటిన్యూ చేయట్లేదు. ఉదాహరణకి టెబూస్ అంటాం మన ఇంగ్లీష్లో. అంటే ఒక రకమైన రెసిస్టెన్స్. వండిన అన్నాన్ని తీసుకోవట్లేదట వాళ్ళు. బియ్యం కొనుక్కుంటున్నారు తప్ప వేరే వర్గం నుండి, కానీ వండిది మాత్రం తీసుకోవట్లేదు. కొన్ని ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు, ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు, అంటే ఆ యొక్క ఆచారాలు ట్రెడిషన్స్ ఉంటాయో వాళ్ళే పెళ్లి చేసుకున్నారు తప్ప బయట వాళ్ళు చేసుకోవట్లేదు. అండ్ ఈ ఆస్క్డ్ హిమ్, అయ్యే ఏంటి కల్చర్ ఏంటి, చాలా విచిత్రంగా ఉంది, ఫుడ్ హ్యాబిట్స్ ఉన్నాయి, డ్రెస్సింగ్ సపరేట్గా ఉంది, ఈవెన్ ద బొట్టు తిలకం కూడా వాళ్ళు ఒక రకంగా పెట్టుకుంటున్నారట. ఏంటి డిఫరెంట్గా ఉంది నాకు అని ఎక్స్ప్లెయిన్ ఆస్క్డ్ హిమ్. అప్పుడు మనకి పుస్తకాలు కూడా చెప్తుంటాం, ఇట్ వాజ్ ద కాలికట్ కింగ్ జమోరిన్ హూ ఇన్వైటెడ్ వాస్కో డి గామా అని చెప్పి. అసలు మన ఇండియన్ హిస్టరీలో కింగ్ జమోరిన్ లేడు. అసలు ఆయన పేరు మను విక్రమ వర్మ. మను విక్రమ వర్మ. కాకపోతే ఆయనకి సాగరిక్ అంటే ఈ యొక్క సముద్రానికి అధిపతి అని ఒక బిరుదు ఉంది. ఆ బిరుదు పోర్చుగీస్ పదంతో సమానంగా ఉండడం వల్ల అతన్ని జమోరిన్ పిలిచారు. సో మను విక్రమ వర్మ మలబార్ కోస్ట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిన ఆలోచన ఏంటంటే, ఇది మా యొక్క జాతి అని చెప్పారు. జాతి అనే పదం వాడారు. ఇప్పుడు మనం జాతి అంటే నేషనాలిటీ అని రాస్తాం అప్లికేషన్ ఫామ్లో. మరి వాట్ ఈస్ జాతి? రూట్స్ గో బ్యాక్ టు ద యాన్షియంట్ ఇండియా ఆర్ ఇన్ ద వేదిక్ ఎరా. ఋగ్వేదం మనం మాట్లాడితే అది మన హిందువులకి లేదా మన అందరి యొక్క ద ఓల్డెస్ట్ టెక్స్ట్ బుక్ ఇన్ ద వరల్డ్ ఏంటంటే ఇదే ఋగ్వేదం. దాంట్లో అంటే కొన్ని మండలాలు అంటాం, చాప్టర్స్గా డివైడ్ చేశారు. దానిలో ఒక మండలం 10th మండలం. ఈ 10th మండలం పురుష సూక్తం గురించి మాట్లాడుతాం. పురుష సూక్తం, మహాపురుషుడు. అది అబ్జర్వ్ చేయాలి మీరు. ఋగ్వేదంలో దేవుడు అనే పదం వాళ్ళ పురుషుడు, మహాపురుషుడు అనే పదం వాడారు. అంటే దాన్ని మనం ఇట్స్ ఆర్ క్వాలిటీస్ ఆఫ్ డివైన్. దేవుడు అనే పదం వాళ్ళ. సో వాట్ హ్యాపెన్, ఆ పురుష సూక్తం చెప్తుంది, బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహు రాజన్య కృత. బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహు రాజన్య కృత ఊరు తదేశీయ ద్వైష్య పాదామం శూద్రో అజాయత. అంటే బ్రాహ్మణులు అనే వాళ్ళు తల నుండి వచ్చారట, దే స్ప్రాంగ్ ఫ్రమ్ హెడ్. క్షత్రియులు భుజాల నుండి వచ్చారట, వైశ్యులు తొడభాగం నుంచి థాయ్, అండ్ దెన్ శూద్రాస్ ఆర్ ఫీట్. ఇక్కడ దీని అర్థం ఏంటి అంటే, దే ఆర్ టాకింగ్ అబౌట్ ఏ సర్టెన్ డిస్క్రిప్షన్. అంటే భూమి ఆయన నుండి వచ్చింది, సూర్యుడు ఆయన నుండి వచ్చారు, అలా మనుషులు కూడా వచ్చారు, వర్గాలు కూడా వచ్చాయని చెప్పేసి చాలా బలంగా చెప్పినది ఋగ్వేదం. అది ఋగ్వేదమే కాదు, భగవద్గీతలో కూడా చతుర్వర్ణ మయాం సృష్టి అంటాడు కృష్ణుడు. నేనే చతుర్వర్ణాన్ని క్రియేట్ చేశా అంటాడు. బృహద్ధార్య ఉపనిషత్, ద ఓల్డెస్ట్ ఉపనిషత్ బై అది కూడా చెప్తుంది చతుర్వర్ణ సిస్టమ్ గురించి. మనుస్మృతి అది కూడా మాట్లాడుతుంది చతుర్వర్ణ సిస్టమ్. సో దెర్ ఇస్ అ హ్యూజ్ అబండెంట్ లిటరేచర్ విత్ అస్ దట్ టాక్స్ అబౌట్ చతుర్వర్ణ సిస్టమ్. చతుర్ అంటే 4, వర్ణ అంటే యాక్చువల్లీ పదం ఏంటంటే 1, 2, 3 స్టేట్స్ వచ్చాయండి దానికి. ఋగ్వేదిక్ కాలంలో, అంటే ఇప్పుడు ఋగ్వేదాన్ని వాళ్ళు పాటిస్తున్నారో సే కాల్డ్ 100 to 1000 BC ఎలా అంటాం, ఇట్స్ ఇంగ్లీష్ టైం లైన్ మనం ఇచ్చింది. మనకి ఇంకా దాన్ని కూడా బలంగా ఒప్పుకోం, దానికంటే పాత ఏమన్నా ఉండొచ్చేమో, ఇంకా ప్రాచీనం ఉండొచ్చేమో అనుకుంటాం మనం. ఆ టైంలో వర్ణం అంటే అర్థం కలర్. ఎలా నువ్వు కనిపిస్తున్నావు, ఎందుకంటే ఆర్యన్స్ అనేవాళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు, బయట వాళ్ళు. ఎప్పుడైతే బయట వాళ్ళు వచ్చారో వీళ్ళు ఏంటంటే నాది ఆర్యవర్ణం, నీది దాసవర్ణం, దాసుడి అంటే స్లేవ్ అని చెప్పేసి. అలా ఫస్ట్ వర్ణ అంటే అర్థం ఏంటి అంటే కలర్, అవి అపియన్స్, దీన్ని మనం కాంప్లెక్షన్ అంటాం మనం. రెండో స్టేజ్కి వెళ్ళేసరికి ఏమైపోయిందంటే, ఇక్కడ రంగు కదా మనకు కావాల్సింది, వాడికి ఉన్న యాప్టిట్యూడ్, వాడి యొక్క ప్రవర్తన ఎలా ఉంది, వాడి టెంపరమెంట్, వాడి యొక్క యాటిట్యూడ్ ఎలా ఉంది, ఆయన ఇంట్రెస్టింగ్, వాడి యొక్క ఆక్యుపేషన్, స్కిల్స్ ఏంటి. అంటే బ్రాహ్మణత్వం అంటే అర్థం ఏంటంటే బ్రహ్మజ్ఞానం పొందినాడు బ్రాహ్మణుడు. కౌటిల్యుడు వాస్ వెరీ సీరియస్ ఆన్ బ్రాహ్మణ్. ఎందుకంటే as per as కౌటిల్య ఆర్ ఈవెన్ మనుస్మృతి యూ టాక్ అబౌట్ బ్రాహ్మణ్ హ్యాస్ నో టుమారో. అసలు రేపు అనేది వాడికి లేదు, సేవింగ్స్ ఉండవు వాడికి, వాడు జ్ఞానం సంపాదించడం అందరికి ఇవ్వడమే. అలా రిస్ట్రిక్షన్ పెట్టాడు బ్రాహ్మణ్స్ కూడా. క్షత్రియాస్ యూ డై ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్. నువ్వు ప్రొడక్ట్ చేయాలి. ప్రొడక్ట్ చేయాలంటే నీ భుజబలం గట్టిగా ఉండాలి, పిక్కబలం కాదు. భుజబలం అంటే పారిపోతాడు వాడు. భుజబలం ఫేస్ ఇట్, బాహుబలిలా ఫేస్ చేయి, క్షత్రియ అని చెప్పేసి వెళ్తాను. అంటే ఇవన్నీ ఏంటంటే ఒక కులం, అది దిస్ ఆర్ ఆల్ ద క్వాలిటీస్ ఆఫ్ పర్సన్ హ్యాస్ టు ఎంటర్. థర్డ్ స్టేజ్ వచ్చిందమ్మా, అది ప్రమాదకరమైంది.
ఈ థర్డ్ వర్ణ స్టేజ్లో అయిపోయిందంటే ద టర్మ్ వర్ణ బికెమ్ బర్త్ బేస్డ్. అంటే బ్రాహ్మణ్ కొడుకు బ్రాహ్మణుడే, క్షత్రుడు కుమారుడు క్షత్రియుడే. అక్కడ స్కిల్ కాంప్రమైజ్ అయిపోయింది. అంటే నెపోటిజం అంటాం కదా ఈ పదం మనం, ఎస్ సార్. అలా పుట్టింది అక్కడ. సో ద టర్మ్ వర్ణ బికెమ్ సో హెవీ. అప్పుడు ఏమైపోయిందంటే బ్రాహ్మణ్స్లోనే బెనర్జీ, చటర్జీ, ముఖర్జీ, శర్మ, అయ్యంగర్, నాయకర్ వీళ్ళందరూ ఎవరు? వాళ్ళందరూ బ్రాహ్మిన్సే. కానీ వీళ్ళు ఏమన్నారంటే నా జాతి వేరు అని చెప్పేసి ఉన్నారు. అంటే దీన్ని ఉపవర్ణం అంటాం మనం. ఉపవర్ణం. ఈ ఉపవర్ణాన్ని మనం ఏమంటాం అంటే జాతి అన్నాం. సో ఈ జాతి ఏం చేస్తుందంటే బ్రాహ్మణులే వాళ్ళు డిఫరెంట్గా ఉంటారు. మన తెలుగులో మాట్లాడితే వైదికులు ఉంటారు, పూజలు చేస్తూ ఉంటారు, కర్ణాలు అంటాం, వాళ్ళ అకౌంట్ చూస్తూ ఉంటారు, వాళ్ళు బ్రాహ్మణ్సే. సో పాయింట్ ఏంటంటే స్కిల్ అనేది కాంప్రమైజ్ అయిపోయి బోత్ బేస్ అయిపోయారు. అండ్ ద ఛాలెంజ్ హ్యాపెండ్ వేర్ ఒక వర్ణం వాడు ఇంకో వర్ణం కాకుండా, ఒక జాతి వాడు ఇంకో జాతి వాడిని అన్టచబుల్ చూడడం మొదలెట్టారు. ఎంత హారబుల్ తెలుసా? మన ఇక్కడ ఏదో మనం పంచమవర్ణమైన దళితులను మాట్లాడుతూ ఉంటాం. బ్రాహ్మిన్స్లోనే బెనర్జీ, చటర్జీ ఒకడినొకడు డిఫరెంట్గా ఉంటారు. చతుర్వేది అని పిలుచుకుంటారు కొంతమంది. అంటే వాళ్ళు 3 వేదాలు చదివారట, 4 వేదాలు చదివారట. త్రివేది అంటాం, 3 వేదాలు చదివారట. ద్వివేది 2 వేదాలు. అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే మేము డిఫరెంట్ కాబట్టి మా ఇంట్లో ఫుడ్ వాళ్ళు తినం, ఆ ఇంట్లో ఫుడ్ మేము తినాం, మా ఇంటికి ఆ పిల్లని తీసుకోము, మా ఇంటి ఆడపిల్లని వాళ్ళకి ఏమో. సో ఈ రిజిడ్ కాస్ట్ సిస్టమ్ అనేది ఏంటంటే ఇలా పుట్టింది. ఆ కాస్ట్ అనే పదానికి జాతితో మనం మాట్లాడాలి తప్ప వర్ణంతో మాట్లాడకూడదు. ఇది గాంధీ ఏమన్నారంటే, గాంధీ దీన్ని ఏమని చెప్పారంటే, నాకు వర్ణ సిస్టంతో సమస్య లేదు, కాస్ట్ సిస్టంతో కూడా సమస్య లేదు. నాకు సమస్య ఎలా ఉంది ఏంటంటే ఒక కాస్ట్ అనేది పెద్దది, హెరార్కీలీ టాప్, ఇంకో కాస్ట్ తక్కువ. అంటే దిస్ హెరార్కల్ సిస్టమ్ నాకు నచ్చలేదు అంట. సో గాంధీ వాస్ నాట్ అగెనెస్ట్ కాస్ట్ సిస్టమ్, గాంధీ వాస్ అగెనెస్ట్ కాస్ట్ హెరార్కీ అంట. చాలా అద్భుతంగా చెప్పాడు ఆయన. అరే ఒక కాస్ట్లో ఉన్న వాడికి ఒక స్కిల్ ఉంటుందండి. స్వర్ణకారుడు ఉంటాడు, బంగారం ఎలా చాలా అద్భుతంగా చేస్తాడు వాడు, వడ్రంగి ఉంటాడు, కార్పెంటర్ వర్క్ చేస్తాడు, కుమ్మరి వీళ్ళందరూ దే ఆర్ గ్రేట్ స్కిల్డ్ పీపుల్ దే ఆర్. సమస్య వచ్చిందంటే బ్రిటిష్ వాడు వచ్చిన తర్వాత ప్రతి ఒక్క కాస్ట్కి ఐడెంటిటీ పోయింది. జడ్జ్మనీ సిస్టమ్ అంటాం, మన సిస్టమ్ మొత్తం పోయింది. అప్పుడేమైపోయింది, ప్రతి వాడు కూడా బ్యూరోక్రసీకి వెళ్ళాలని కోరుకుంటున్నాడు. ఇప్పుడైతే ఎలా ఉందో, నిజంగా ఎలా కోరుకోవాలి? నేను చెప్పులు చేసే ఫ్యామిలీకి పుట్టాను, నా అంబిషన్ ఎలా ఉండాలి? ఫ్యూచర్ని బాటా షూని పెట్టాలనుకోవాలి. అది పోయి నేను ఐఏఎస్ అవుతా అంటున్నారు అందరు ఇప్పుడు. సో గాంధీ వాజ్ వెరీ ప్రాక్టికలీ రైట్. గ్రామాలు బలంగా ఉండాలంటే అక్కడున్న వృత్తులు మనం వాటిని కాపాడాలి. ఆ కాపాడాలంటే కాస్ట్ సిస్టమ్ ఉండాలి. కాస్ట్ రిజిడిటీ సమస్య, కాస్ట్ హిరార్కీ సమస్య, కాస్ట్ ఫ్లెక్సిబిలిటీ ఉండాలన్నారు. కానీ మన పెరియార్ కానీ నారాయణ గురు కానీ వీళ్ళందరూ ఏమన్నారంటే, అసలు ఆ సిస్టంలోనే సమస్య ఉంది కదా, ఆ సిస్టంలో నువ్వెవరు చెప్పాలి ఇది చేయకూడదు అని. ఈరోజు మన రాజ్యాంగం ఉంది, రైట్ టు ప్రొఫెషన్ ఇస్తుంది. కాస్ట్లో మీకు రైట్ టు ప్రొఫెషన్ లేదమ్మా. నేను కనుక కమ్మరి ఫ్యామిలీలో పుడితే కమ్మరి పనే చేయాలి, నేను కుమ్మరితో కుమ్మరి పనే చేయాలి. అప్పుడేమైంది సమస్య? ఇప్పుడు నీకున్న స్వేచ్ఛ లేదు అప్పట్లో. ఆ స్వేచ్ఛ లేకపోవడం వల్ల ఒక వర్గం వాళ్ళు ఏంటంటే టాప్లో ఉంటారు, ఇంకో వర్గం వాళ్ళు తక్కువలో ఉంటూ ఉంటారు. అలాగా హిరార్కికల్ మోడల్ పుట్టింది. ఐ థింక్ గాంధీ వాజ్ వెరీ ప్రాక్టికల్ ఇన్ టెలింగ్ దట్ కాస్ట్ సిస్టమ్ హ్యాస్ నో ట్రబుల్, ఇట్ ఈస్ అ కాస్ట్ హిరార్కీ హ్యాస్ ఎ ట్రబుల్. సార్ రిలేట్ చేసుకుంటున్నాను, మేబీ ఇది ఎంత రిలవెంట్ నాకు తెలియదు. వెన్ ఐ వాజ్ ఇన్ మై స్కూల్ డేస్, గవర్నమెంట్ స్కూల్ చదివినా సార్ నేను. ఆ టైంలో మా స్కూల్ నుంచి అదే జెడ్పీటీసీ తెలుగు మీడియం సార్, నేను అక్కడ నుంచి వచ్చిన అంటారు కదా. సో ఆ మూవీలో లాగా నేను ఆ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నప్పుడు మాకు క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ లేకుండే సార్. అంటే అప్పుడు అదే సంథింగ్ ఆ స్కూల్లో ఏం చేశారంటే, పిల్లలందరికీ స్కూల్ తరపున మేము చేపిస్తామని సంథింగ్ ఒక స్కీమ్, అది ఎగ్జాక్ట్ తెలియదు, చేపిస్తామని చెప్పి సార్ మా డీటెయిల్స్ అనేది తీసేసుకున్నారు. దాట్ టైం నా మైండ్లో వాళ్ళు ఇవి సర్టిఫికేట్స్ పంచారు సార్ అందరికి, ఏదో చాక్లెట్స్లో పంచారు, తప్పు కాదు, ఇచ్చారు అందరికి ఒకేసారి ఇచ్చారు. ఇస్తున్నప్పుడు ఒక పేపర్ ఉంది కదా, ఆ పేపర్ మీ చేతిలో ఉన్నది మళ్ళీ మార్చుకోవాలి, రెన్యూ చేసుకోవాలి అన్నారు. నేను దాన్ని తీసుకెళ్ళి మీ సేవకి, అంటే నాకు అప్పటి వరకు మైండ్లో లేదు సార్, నాకు ఒక క్యాస్ట్ ఉంది, దానికి ఒక సర్టిఫికేట్ వస్తుంది, ఆ సర్టిఫికేట్లో ఉన్న పేరే నా క్యాస్ట్, అదే నా ఐడెంటిటీ, అదే మా నాన్న ఐడెంటిటీ, మా తాత ఐడెంటిటీ కూడా అదే. నాకు అది కూడా ఏం తెలియదు సార్. ఒక పేపర్, 2 పేపర్లు ఇచ్చినాం, ఒకటి ఇన్కమ్, ఒకటి క్యాస్ట్. దీంట్లో ఒక పేపర్ మీరు రెన్యూ చేసుకోవాలి. చిన్నప్పుడు నాకు అంతకంటే గుర్తులేదు. నేను తీసుకుపోయి మీ సేవలోకి వచ్చి క్యాస్ట్ సర్టిఫికేట్ రెన్యూ చేయమంటున్నాను. నైస్, గుడ్ ఐటెమ్ యాక్చువల్లీ. నా థింగ్ ఎలా ఉందంటే, నేను క్యాస్ట్ సిస్టమ్ని రెన్యూ చేసుకోవాలా. నా థింగ్ అంటే నా 4-5 years కోగల నేను క్యాస్ట్ సిస్టమ్ రెన్యూ చేసుకోవాలి. తర్వాత ఆ రోజు నాకు తెలిసింది థింగ్, ఇది మారదు, ఇది మారుతుంది. వాట్ ఏ లెసన్ యూ లెర్న్ బ్రో, వాట్ ఏ లెసన్ యూ లెర్న్. ఆసమ్.
ఇది మారదు, ఇది మారుతుంది, ఇది మార్చుకోలేను, ఇది మార్చుకున్నా నేను చూపించలేను. ఎంత బాగా చెప్పావు, ఎంత బాగా చెప్పావు శివ. దిస్ ఇస్ వాట్ ఐ హర్డ్. నాకు తెలియక నేను అది మార్చుకుందామని పోయి ఇస్తున్నా మీ సేవలో. వాడు తిట్టి పంపించారు సార్. మరి ఆ కాస్ట్ ఐడెంటిటీ ఉండడం తప్పంటావా? సార్ ఇన్ మై వ్యూ కాస్ట్ కానీ రిలీజియన్ కానీ అదే సార్, నేను ఒక మాట చెప్తున్నా. ఒక ముస్లిం వచ్చి నన్ను కొట్టినాడు, ఒక క్రిస్టియన్ వచ్చి నన్ను కొట్టినాడు, ఒక హిందూ వచ్చి నన్ను కొట్టినాడు, ఇవన్నీ పక్కన పెడితే వాడు నన్ను కొట్టినాడు అంటే ఒక హ్యూమన్ నన్ను కొట్టినాడు, వాడికి హ్యూమానిటీ ఉందా? ఈ ప్రాస్పెక్టివ్ ఎందుకు ఆలోచించారు సార్? చాలా ఉన్నతం అండి. అందరూ మీలా మేధావులు కాదు, అందరూ అంటే తిడుతున్నారు సార్ నన్ను. చాలా మంది అజ్ఞానులే ఉన్నారు సమాజంలో. మీరు అందరూ జ్ఞానులు అవ్వాలంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు పల్లెటూరుకి వెళ్ళండి అంటే ఇప్పుడైతే ఐ థింక్ సమ్ ఆర్ వెరీ ప్రోగ్రెసివ్. నాకు ఇంకా గుర్తుంది మా మా పెదనాన్న వీళ్ళందరూ కూడా అంత బాగా అప్పుడులో వాళ్ళు పెద్ద చదువుకునే వాళ్ళు కాదు. అండ్ మా తాత వాళ్ళందరూ కూడా వాళ్ళ కులవృత్తి వాళ్ళకునే వాళ్ళు చేసుకుంటున్నారు. మీరు అక్కడికి వెళ్ళేసి మా పెదనాన్న వాళ్ళు అడిగితే మీ డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు ఉన్నారు అనుకోండి, ఆల్మోస్ట్ ఆ జనరేషన్ డేట్ ఆఫ్ బర్త్ అన్నీ కూడా జూన్ జూలై ఉంటాయి. కారణం ఏంటంటే ఇట్స్ ఏ అకాడమిక్ క్యాలెండర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి. అప్పుడు మరి నువ్వు అంటే అప్పట్లో ఉన్న ముసలాయన్నో లేదా మా తాత లేదా తాత తండ్రి ముత్తాత వాళ్ళని తాతను ఎప్పుడు పుట్టామంటే ఏమో గుర్తులేదురా మనవాడా, పెద్ద గాలివన్ వచ్చింది అప్పుడు పుట్టా అంటాడు. ఆ గాలివన్ ఎప్పుడు వచ్చింది, ఆయన ఎప్పుడు పుట్టాడు? కొంతమంది అడగండి, నాగుల చవితికి 3వ రోజు తర్వాత పుట్టా అంటాడు. సో పీపుల్ స్టార్ట్ ఆస్కింగ్, దెర్ ఇస్ నో క్లారిటీ అబౌట్ దేర్ బర్త్, బట్ దెర్ ఇస్ అ క్లారిటీ అబౌట్ దేర్ దేర్ కాస్ ఆఫ్ ద బర్త్ రూట్ ఇస్ ఉంది. అంటే ఈ కులంలో పుట్టాడు రా అని చెప్పేసి అంటాము. ఎప్పుడు పుట్టాడో ఇట్స్ అ డిబేట్, ఎప్పుడు పుట్టాడో తెలియదు, కానీ ఈ కులంలో అయితే పుట్టాడు, ఓహో వీడు రా. అందుకే ఇప్పట్లో చాలా క్యాజువల్గా కులాల పేరుతో పిలిచేవారు. ఏమని ఏమంటూ ఉండాలి మనం, పాటలు కూడా ఉంటాయి కదా మనకి, నా ఇడోరి పిల్ల, నా ఇంటికి వచ్చావా అంటే టర్మ్స్ ఆర్ వెరీ క్యూట్ దోస్ డేస్. ఇలా రెడ్డి గారి పాప, రెడ్డి గారి అమ్మాయి ఏంటంటే పేర్లు వస్తున్నాయి. ఒక స్టేజ్లో ఏమైపోయిందంటే అసెట్ బిల్డింగ్ అవ్వడం అంతలా కొందరికి గారు అని యాడ్ చేశారు, కొంతమందికి గాడు అని యాడ్ చేశారు. గారు అది మళ్ళీ గారు అంటాం వేరు, మళ్ళీ గాడు అంటాం వేరు. అక్కడ మనకి గులాంగిరి రాసిన జ్యోతిబాపులే వస్తారు. గులాంగిరి ఏమంటుంది, ఇట్స్ అ ఫోర్స్ లేబర్, బాండెడ్ లేబర్, ఇట్స్ వెట్టి చాకిరి. ఇది మమ్మల్ని ఎందుకు, మేము ఎందుకు ఇట్లా, వాళ్ళు ఎందుకు అట్లా. ఐ థింక్ కాస్ట్ సిస్టంలో ఒక స్టేజ్ ఆఫ్ సొసైటీ ఏమైపోయిందంటే సాచురేట్ అయిపోయిందండి. ఆ సాచురేట్ అయిపోయిన తర్వాత దాన్ని మీకు ఫ్లెక్సిబిలిటీ తీశారు. ఒకప్పుడు ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంది. మీరు అడిగిన క్వశ్చన్ నేను రివ్యూ చేసుకొని ట్రై చేశాను కానీ కాలేదు అన్నారు. అప్పుడు అడగాల్సింది మీరు ఎందుకు అని, మీకు వచ్చే ఆన్సర్ బాగుండేదేమో. లేదు సార్, ఒక పాయింట్ సార్, ఈ పాయింట్ 10 మందికి తెలియాలి. ఈవెన్ దో నేను చాలామంది నా ఫ్రెండ్స్కి చెప్తూ ఉంటాను సార్. వెన్ ఐ వాజ్ అన్ అంటే మా స్కూల్ని దాటి బయటకు వచ్చాను. ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ద నేమ్స్, హర్ట్ అవుతారు. బయటకు వచ్చిన తర్వాత నేను ఒక హాస్టల్లో ఉండడం మొదలుపెట్టినప్పుడు, ఊరు దాటి బయటకు వచ్చి వేరే దగ్గర ఉన్నప్పుడు హాస్టల్లో నాకు పరిచయమైన ఒక అబ్బాయి. ఆ అబ్బాయి నా పేరెంట్స్ని ఒప్పించుకొని, నేను రాను అంటున్నా కానీ వాళ్ళ ఇంటికి, నువ్వు మా ఇంటికి రావాలి, అక్కడున్న ఫ్రెండ్షిప్ మా ఇద్దరి మధ్య డెవలప్ అయిన ఫ్రెండ్షిప్తో మా ఇంటికి రావాలి, నువ్వు మా ఇంట్లో లంచ్ చేసి కొంచెం హ్యాపీగా రెస్ట్ తీసుకుని మా ఊరు చూద్దువు అని అంత హ్యాపీగా నన్ను ఆప్యాయంగా పిలిచాడు. నేను రాను అంటే మా పేరెంట్స్తో ఒప్పించుకున్నాడు. మా పేరెంట్స్ కూడా సరే వెళ్ళు అని పర్మిషన్ ఇచ్చినారు. 4 days వెళ్ళి ఉండాల్సిన నేను, సిస్టమ్ ఎట్లా బిల్డ్ అవుతుందంటే చెప్తున్నాను సార్, ఉండాల్సిన నేను మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ రిటర్న్ అయిపోయాను సార్. నేను 200 kilometers. దిస్ ఈజ్ వాట్ నాకు చిన్నప్పుడు నా మైండ్లో బిల్డ్ అయిన క్యాస్ట్ సిస్టమ్ ఇది ఏదైతే ఉందో. ఇంటర్ అయిన తర్వాత వాళ్ళ అమ్మగారు నా కోసము, నేను నాన్ వెజ్లో ఎన్ని రకాలు తింటానో తెలియక ఫిష్, చికెన్, మటన్ వండి పెట్టారు. నేను వెజ్లో ఏం తింటానో తెలియక అందులోనూ 2-3 items పెట్టారు, గారెలు పెట్టారు. ఇన్ని చేసి పెట్టి దే వెంట్ సంథింగ్, వాళ్ళ రిచువల్స్ చేసుకోవడానికి బయటికి వెళ్ళినప్పుడు రూమ్కి వెళ్ళి నేను సంథింగ్ ఐడెంటిఫై చేసి నేను ఉండను, వాళ్ళు వస్తున్నారు వీళ్ళు వస్తున్నారు అని చెప్పి పారిపోయాను. ఇప్పటికీ నేను ఫీల్ అవుతాను సార్, నేను నా లైఫ్లో నేను ఎప్పటికీ ఫీల్, అప్పుడు నా అన్మెచ్యూర్డ్ థింగ్, ఏదో మా అమ్మ చెప్పింది రైట్, మా నాయనమ్మ చెప్పింది రైట్ అనుకుని బతికిన రోజులు ఇప్పటికీ నేను ఫీల్ అవుతాను. స్లాప్ ఇచ్చుకున్నాను సార్. నేను ఇంటికి వచ్చిందా మా నాన్నగారు అడిగారు, ఎందుకు వచ్చినావు నాన్న, 4 days అన్నావు కదా నాన్న. లేదు ఇట్లా అని చెప్పిన. మా నాన్న గర్వంగా ఫీల్ అవ్వలేదు సార్. బెల్ట్ తీసుకొని కొడితే నన్ను కొడితే ఈ రోజుకు ఆ దెబ్బ నాకు అట్లనే ఉంది. మంచి తండ్రి అండి, మా నాన్న చాలా మంచి తండ్రి. మా మామయ్య పెద్ద మామయ్య గారు ఉన్నారు, ఆయన చెప్పారు, వాట్ యూ ఫీల్ వెదవా నువ్వు ఇట్లా నా ఆలోచించేది,
ద థింగ్ నీ క్వశ్చన్ తెలుసా, నేను చిన్నప్పుడు ఒక క్లాక్స్లో నాకు తిండి లేనప్పుడు, నా ఇంట్లో తిండి లేనప్పుడు ఒక ఫ్రెండ్ దగ్గర నేను తినేవాడిని. ఆడి క్యాస్ట్ ఏంటో తెలుసా నాకు ఆ రోజు, ఆడి బాక్స్లో నేను తింటున్నప్పుడు వాడి మతం ఏంటో తెలుసా నాకు అని చెప్పి నేను అన్నప్పుడు అది నాకు రిజిస్టర్ అయిపోయింది. ఇప్పుడు కూడా చెప్తున్నా, ఆ ఫ్రెండ్తో నేను ఇప్పటికీ నేను ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తున్నా. ఆ అబ్బాయికి ఇంత చిన్న అవసరం వచ్చినా కానీ నా లైఫ్లో నేను నాది ఎన్ని పనులను వదిలేసింది చేస్తాను సార్. ఆ రోజు నుంచి వదిలేసాను సార్ నేను. మా అమ్మమ్మ నాయనమ్మ చెప్పింది నేను నేర్చుకుంది కరెక్ట్ కాదు, నేను లైఫ్లో ఏదైతే చూసానో అది కరెక్ట్ అని. ఆ పేరెంట్స్కి ఇప్పటికీ నేను చెప్తాను, రియల్లీ ఈ ప్లాట్ఫామ్లో చెప్తాను, రియల్లీ సారీ మా అమ్మ అయినా ఒకటే, మీరైనా ఒకటే, నాకు కడుపు చూసి అన్నం పెట్టాలనుకున్నారు, బట్ నేను ఆ మైండ్ సెట్లో బయటకు రావాల్సి వచ్చింది. ఇది నా చేంజింగ్ పాయింట్ సార్. మారాలి, మనిషి మారాలి అని మీరు మారారు కదా, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. రాజాజీ అంటారు, మ్యాన్ హ్యాస్ టు చేంజ్, డాంకీస్ నీ నాట్. సో ఐ థింక్ మీరు హ్యూమన్ అని ఒప్పుకున్నారు మీరు కూడా. నాకు ఇప్పుడు ఏం లేవు సార్, రైట్ నౌ నాకున్న మైండ్లో ఒకటే, హ్యూమన్, దట్స్ ఇట్. ఇంకో రకంగా ఆలోచిద్దాం మనం దీన్ని. అంటే ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు మీ యాడ్ అనదర్ ఫెదర్ టు దిస్ పాయింట్. ఎందుకు ఒక కులం వాళ్ళు ఇంకో కులంలోకి, అంటే ఇంట్లోకి రావద్దని, లేకపోతే మీరు గడప దాటకూడదని చెప్పి, లేదా వాళ్ళ ఫుడ్ తినకూడదు అన్నారంటే, ఫస్ట్ పాయింట్ ఒక స్కిల్ ఉందండి. మీరు ఒక స్కిల్ ఫ్యామిలీలో పుట్టారు, ఆ స్కిల్కి ఒక రకమైన ఫుడ్ హ్యాబిట్స్ కావాలి. ఆ ఫుడ్ హ్యాబిట్స్ అనేవి ఏంటంటే వెరీ 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 పర్సనల్ ఇన్ నేచర్. ఐఎమ్ సారీ టు సే దాట్ వన్, బై ది వే, నాన్ వెజ్ అందరూ తింటారు. ఐ మీన్ సారీ టు సే దట్ నాన్ వెజ్ చాలామంది తింటూ ఉంటారు. సో నాన్ వెజ్ ఎప్పుడైతే తింటూ ఉంటారో దాంట్లో కొంతమంది ఒక పార్ట్ ఆఫ్ నాన్ వెజ్ తింటారు, ఒక కైండ్ ఆఫ్ యానిమలే తింటారు, ఒక కైండ్ ఆఫ్ బర్డే తింటారు, అనేది తినరు. అండ్ ఇంకా ప్రిసైజ్ మాట్లాడితే ఒక రకంగా వండితేనే తింటారు, కొన్ని వాటిని తీసేస్తారు వాళ్ళు. ఎందుకంటే బికాజ్ ది అండర్స్టూడ్ ఇట్ ఇస్ నాట్ గుడ్ ఫర్ మీ. మరి అలాంటి వ్యక్తులు ఏంటంటే వెన్ యూ ఆర్ ఎంటరింగ్ టు అనదర్, దెర్ ఇస్ అ హై పాసిబిలిటీ దాట్ యువర్ ఇమ్యూనిటీ ఈజ్ వెరీ లెస్. ఆ ఇంటికి వెళ్తే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది, లేదా ఆ ఫుడ్ తిన్నా కూడా ఇమ్యూనిటీ అరగపోవచ్చు. చాలామంది ఫారినర్స్ మన ఇండియాకి వచ్చి ట్రై చేస్తారు, ఇండియన్ క్విజన్ ట్రై చేయాలని చెప్పేసి, బిర్యానీ తినాలని చెప్పేసి. వాడు నిజంగా మన బావర్చి బిర్యానీ తింటే చచ్చిపోతాడు ఆ మసాలాకి వాటన్నిటి కూడా. షాగోస్ కానీ బావర్చి కానీ తింటే. అందుకే వీళ్ళందరూ కూడా ప్లెయిన్గా ఉన్న బిర్యానీ తింటారు. అంటే ఇది మన ప్యారడైస్ లాగా, ప్యారడైస్ ఏందో జస్ట్ చాలా ప్లెయిన్గా ఉంటుంది. సో అది తిన్నా కూడా ఇదైనా బిర్యానీ అనుకుంటారు. నిజంగా ఓల్డ్ చెడికిరా అక్కడ తిను, నీకు తెలుస్తుంది. సో ఇమ్యూనిటీ ఇష్యూ మ్యాన్, ఆ ఇమ్యూనిటీ ఇష్యూ ఉండడం వల్ల బహుశా రిస్ట్రిక్షన్స్ పెట్టారు. కానీ ఇంత కోర్స్ ఆఫ్ టైం అయిపోతుందంటే ఎవరో ఒకరు మారాలి కదా, మారాలి. సో ఆ ఇమ్యూనిటీని ఎవరో ఒకరు రిస్క్ తీసుకోవాలి. నేను ఇలానే ఉంటాను, ఇలా ఫుడ్ హ్యాబిట్ తింటాను, ఇలా చేస్తాను. కొంతమంది ఉన్నారు, కొన్ని వర్గాల వాళ్ళు అంటారు, ఈరోజు నేను అద్భుతంగా ప్రవేశంలో చెప్తున్నట్టు కారణం ఏంటంటే మా అమ్మ నాకు వండి పెట్టింది, నాది ఎప్పుడు కూడా నేను ఆవు నెయ్యితో తినేవాడిని, అందుకే నాకు బ్రెయిన్ మెమరీ పవర్ బాగా ఉండేదని. వాళ్ళంటే ఆల్బర్ట్ ఐన్స్టీన్కి ఎలా వచ్చింది, లేకపోతే అంబేద్కర్ గారికి ఎలా వచ్చింది, ఠాగూర్ గారికి ఎలా వచ్చింది. యూ అండర్స్టాండ్ వాట్ ఐ యామ్ సేయింగ్? దిస్ ఈజ్ యాక్చువల్లీ కాల్డ్ కండిషన్. మీరు ఇందాక అద్భుతంగా చెప్పారు, ఇప్పుడు కండిషన్. యూ గాట్ టు బీ దాట్. ఆ టైంలో కాస్ట్ సిస్టమ్ ఎందుకు వచ్చిందో కూడా నేను చెప్తాను ఆన్సర్ కూడా. ఇప్పుడు నేను ఉన్నాను, ఒక కాస్ట్లో పుట్టానంటే నేను, లెట్స్ ఇమాజిన్ వెరీ ఫేట్ ఈస్ ద అదర్ వే, అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ వేర్ ఐ లాస్ట్ మై ఫ్యామిలీ ఇన్ అన్ యాక్సిడెంట్. అప్పుడు నేను అనాథన అయిపోయాను. యూ కాల్ మీ రైట్ ఆఫ్. ఇప్పుడు నేనేంటంటే నేను రోడ్డు మీద నిల్చున్నాను, ఎవరో ఒకళ్ళని ఆదరించాలి. ఎవరు ఆదరిస్తారు? నేను ఒక కులంలో పుట్టాను కాబట్టి ఎవరు నన్ను ఆదరించారు. నేను గుడికి వెళ్ళేసి అక్కడ బ్రతకాలి. లేదా నేను ఒక కులంలో పుట్టాను కాబట్టి ఒక స్కిల్ నాకు ఉంది. అప్పుడు ఆ స్కిల్ ఉన్న ఫ్యామిలీ వాడు చూస్తే నన్ను, ఓ వీడు మన కుల పోడారా, మనం ఎట్లా ఇటుకలు పని చేస్తుంటాం, లేదా లెదర్ పని చేస్తుంటాం, లేదా మనం కాపులర్ ఏదో పని చేస్తున్నాము, వీడికి ఆ స్కిల్ ఉంది అని చెప్పేసి ఫస్ట్ నాకేం చేశారంటే వాడి ఇంట్లోకి నన్ను రానిచ్చాడు. ఇన్ దిస్ వే ఫస్ట్ ఈ గేవ్ మీ రీహాబిలిటేషన్, రీసెటిల్మెంట్. దిస్ ఇస్ కాల్డ్ ఫిజికల్ సెక్యూరిటీ. సో కాస్ట్ యొక్క ఫస్ట్ బెనిఫిట్ ఏం జరిగింది తెలుసా? ఫిజికల్ సెక్యూరిటీ వచ్చింది నీకు. రెండవది, నీకు స్కిల్ చేయడం వల్ల నాకు ఉపాధి వచ్చింది. సో ఎకనామిక్ సెక్యూరిటీ వచ్చింది. కాస్ట్ వల్ల ఎకనామిక్ సెక్యూరిటీ వచ్చింది. మూడవది, నేను ఒక డీసెంట్ క్వాలిటీ. అంటే మీరు చూడండి, చాలామంది గొడవ పడుతుంటారు, ఎక్కడో పెద్ద విషయాలు కాదు, భోజనంలో గొడవ పడుతూ ఉంటారు. ఎంత గొడవ పడతారంటే నువ్వు కూర్చునే పద్ధతి నచ్చపోయినా గొడవ పడతారు. అంతేందుకు, అన్నం కలిపి ముద్ద, ఆ ముద్దని ఎలా కలుపుతావో నచ్చపోయినా గొడవ పడతారు. అది మీరు ఎలా కలుపుతున్నావు, పప్పు అలా తినకూడదు, ఇలా తినాలరా, ఏంటి నచ్చట్లే నాకు. అదే కాస్ట్లో ఉన్నవాడు ఇలానే తింటాడు, నేను ఎలా తింటాను. సో అయిపోయింది, అక్కడ అయిపోయింది. ఫుడ్ సెక్యూరిటీ కూడా వచ్చింది నాకు. ఫస్ట్ ఫిజికల్ సెక్యూరిటీ, సెకండ్ ఎకనామిక్ సెక్యూరిటీ, థర్డ్ ఫుడ్ సెక్యూరిటీ, ఫోర్త్ వన్ నా డీసెంట్ బిహేవియర్, లేదా ఆ కాస్ట్కి తగినట్టు బిహేవియర్ నాకు ఉంది. అప్పుడు ఏం చేస్తాడంటే, వీడు బాగానే ఉన్నాడు రా అని చెప్పాడు, కూతురు నాకు ఇస్తాడు, పెళ్ళి చేసుకోరా, ఇక్కడే ఉండరా, పని చేసుకోరా అని. అండ్ వాట్ హ్యాపెన్, ఐ గాట్ వాట్, ఎమోషనల్ సెక్యూరిటీ కూడా వచ్చింది సార్. దిస్ ఈస్ కాల్డ్ అ కాస్ట్ సిస్టమ్ సిచ్యువేషన్. సో వాట్ ఈస్ కాస్ట్? ఇట్ ఇస్ ద బిగ్గెస్ట్ ఇన్సూరెన్స్ స్కీమ్ దట్ హ్యాపెండ్ ఇన్ ద యాన్షియంట్ అండ్ మిడిల్ ఇండియా. అదొక ఇన్సూరెన్స్ స్కీమ్ అది.
ఆ ఇన్సూరెన్స్ స్కీమ్ ఇప్పుడు నాకు ఏది ఇవ్వలేదు. ఈరోజు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ స్టేట్స్ అన్ని ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఉన్నాయి. కానీ వాళ్ళు నాకు ఫిజికల్ సెక్యూరిటీ ఇస్తారు, ఫినాన్షియల్ సెక్యూరిటీ ఇస్తారు, ఎమోషనల్ సెక్యూరిటీ ఇవ్వలేరు కదా. ఇప్పుడు అనలేను అయ్యా రేవంత్ రెడ్డి గారు నాకు భార్యను చూడవండి అని అనగలుగుతాను నేను? అనలేను కదా. మోడీ గారు నాకు ఒక ప్రైజ్ని చూపించండి, మీకైతే మెలోడీ వచ్చారు నాకు ఎవరు లేరు కదా అని అనలేను కదా. సో మై ఫ్రెండ్, కాస్ట్ యాక్చువల్లీ is insurance. Okay. Anything that cut down the risk is called insurance. మరి అడగొచ్చు మీరు, మరి కాస్ట్ సిస్టమ్ ఎలా ఎండ్ అవ్వాలి సార్ అని. నేను ఇప్పుడు మీకు చెప్పాను, మీరు గెస్ట్ చేయండి. కాస్ట్ సిస్టమ్ ఎండ్ అయిపోవాలంటే వాట్ ఈస్ ఓన్లీ ఆల్టర్నేట్? అంటే ఇలా చెప్పొచ్చా సార్? ఎలానే చెప్పండి. అంటే ఇప్పుడు నేను చెప్పాను ఇది బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పాను. నేను చదువుకున్న దాన్ని బట్టి యూనిఫామ్ సివిల్ కోడ్ వస్తే అంతా యూనిఫామ్ అయిపోతే దెర్ ఇస్ నో డిఫరెన్స్ అని. సార్ ఏదైనా మార్పు రావాలంటే 2 మార్గాలు సార్. పైనుండి రావాలి, కింద నుండి రావాలి. టాప్ డౌన్ అప్రోచ్, బాటమ్ అప్ అప్రోచ్ అంటాం. టాప్ డౌన్ అంటే బలంగా యాక్ట్ చేస్తే. సార్ డౌరీ ప్రొబేషన్ యాక్ట్ ఉంది సార్, డౌరీ తీసుకోవడం మానేసాము మనం. యాంటీ కరప్షన్ యాక్ట్ వచ్చింది, తీసుకోవడం మానేసాము మనం. మీరు ఎందుకు ఏదో పైనుండి రావాలంటున్నారు? యూనిఫామ్ సివిల్ కోడ్ వస్తే అందరూ క్రమబద్ధంగా. వీఆర్ నాట్ ల్యాంబ్స్, వీఆర్ నాట్ అ పౌల్ట్రీ, వీఆర్ సొసైటీ, వీఆర్ కండిషన్. ఒక కండిషన్ గురించి సమానం గొడవలు చేస్తారు వాళ్ళు. అంటే ఏదైనా మార్పు అంటే కింద నుండి రావాలి, కింద నుండి వస్తేనే మార్పు వస్తుంది. మీరు ఎందుకు ఏదో యూనిఫామ్ సివిల్ కోడ్ వస్తేనే మార్పు వస్తుంది అంటున్నారు? ఒకడు వస్తారు, ఒకరు తీసుకొస్తారు, ఇంకోళ్ళు తీసేస్తారు. అప్పుడు ఏంది పరిస్థితి? అంటే ఏదో చేయాలని చెప్పి ఏం చేస్తున్నారా మీరు? ఒక అవతారం వచ్చేసి చేయాలని చెప్పేసి? నో, ఇట్ హ్యాస్ టు కమ్ ద బాటమ్ అప్ అప్రోచ్. ద ఓన్లీ వే యూ కెన్ రిమూవ్ ద కాస్ట్ సిస్టమ్ ఇన్ ఇండియా ఈజ్ బై గివింగ్ ఆల్ ద సెక్యూరిటీస్ వాట్ ఐ గివ్ యూ ఇన్ వన్ కామన్ స్కీమ్. ఒక స్కీమ్ పేరు చెప్పండి నాకు, ఇండియాలో ఒక స్కీమ్ చెప్పండి. ఆ స్కీమ్ నాకు ఫిజికల్ సెక్యూరిటీ ఇవ్వాలి, ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఇవ్వాలి, ఎకనామిక్ సెక్యూరిటీ ఇవ్వాలి, అండ్ ఎమోషనల్ సెక్యూరిటీ కూడా ఇవ్వాలి. ఎమోషనల్ సెక్యూరిటీ ఎవరు ఇవ్వలేరు కదా. అందుకే కాస్ట్ సిస్టమ్ ఇంకా బ్రతుకుంది. ద ఓన్లీ సొల్యూషన్ సో దట్ వీ కెన్ కట్ డౌన్ ద కాస్ట్ సిస్టమ్ అంటే ఓన్లీ ద వే ఈజ్ వాట్? కమ్ విత్ ఎ స్కీమ్. గవర్నమెంట్ ఒక స్కీమ్ చేయాలి. ఎలా స్కీమ్ ఉండాలంటే ఇవన్నీ సెక్యూరిటీస్ నాకు కాస్ట్ ఇచ్చేది ప్రతిదీ నాకు నువ్వు ఇవ్వాలి. ఓకే, యు గాట్ ద పాయింట్ వాట్ ఐమ్ సేయింగ్? అది అవుతుందా? కొంతమంది కాస్ట్ లేదంటే ఐ వాస్ షాక్ టు సీ. పాతకాలం అప్పుడు ఫేస్బుక్లో చూశాను, మా పాపకి సర్జరీ, బైపాస్ సర్జరీ ఉంది, చిన్న పాప, షీఈ్ 4-5 years పాప. బ్లడ్ కావాలి, దయచేసి ఈ కులం వాళ్ళు మాత్రమే బ్లడ్ డొనేట్ చేయండి అని రాశాను. అది జోక్ అనుకుంటున్నాను ఇప్పటికి కూడా నేను. కానీ అప్పట్లో అంత జోకులు వేసే వాళ్ళు అయితే ఎవరు లేరు కదా. అలా ఉన్నారండి. రక్తం అంటారు, నా రక్తం వేరు అంటారు. యాక్సిడెంట్ అయిపోయింది, ఎవడు రక్తం విరిస్తున్నారా? ఒక డాక్టర్ ఇప్పుడు మన మెడికల్ డయాగ్నోస్ వాళ్ళు ఏం చేస్తారు? బ్లడ్ తీసుకోగానే హెపటైటిస్ ఉందిలే చూస్తారు, హెచ్ఐవి ఉందిలే చూస్తారు. అంతేగాని నీ కణాలు ఏం కనిపిస్తున్నాయి అక్కడ? ఏమన్నా ఏం కనిపించవు కదా. నెక్స్ట్ జనరేషన్ మారాలంటే ద ఓన్లీ సొల్యూషన్ ఈస్ ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ సార్. ఎస్ సార్, నా టీంలో నరేంద్ర అని నా ఎడిటర్ సార్, చీఫ్ ఎడిటర్ మన దానికి. ఆయనకు ఒక డౌట్ ఉంది సార్. ఎప్పుడు నాకు హిస్టరీ పైన అనేసరికి బాగా ఇంట్రెస్ట్గా చెప్పేవాడు. అన్న, వేదాల్లో ఉమెన్స్ని ఎందుకు డిస్క్రిమినేట్ చేశారు, అది మిత్తా ట్రూతా చెప్పండి అన్న, సార్ని అడగండి అన్నారు. నైస్ క్వశ్చన్. ఆడవాళ్ళు అడిగితే ఇంకా బాగుండేదేమో. అబ్బాయి అడిగాడు. దట్ ఈస్ అదే మన ఆడవాళ్ళ హిస్టరీ అంటే మంచి పిచ్చి సార్. ఆడవాళ్ళు డిస్క్రిమినేట్ చేశారంటే ఓకే, లెట్ మీ గివ్ సమ్ ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్స్. సో ఏ మతంలో ఎక్కువ మంది భార్యల్ని మనం పొందొచ్చు అని చెప్పారు? ఏ మతంలో? నేను దేవుడి గురించి మాట్లాడాను సార్. దేవుడు కాదు, ఏ మతంలో ఆ మతం ఫాలో అయ్యేవాడు అంటే విచ్ రిలీజన్ అనౌన్స్ దట్ యూ ఫాలో మై రిలీజన్ సో యూ కెన్ హ్యావ్ మోర్ వైఫ్స్. పాలిగమీ అంటాం, అంటే మోర్ పార్ట్నర్స్ అని. పాలియాంట్రీ అంటే మోర్ హస్బెండ్స్ అని. పాలిగ్మీ అంటే మోర్ వైఫ్స్ అని. ఐ నో సార్, బట్ ఐ కాంట్. ఐ టెల్ యూ ఇస్లాం అంటారు. కానీ అన్ని ఆన్సర్స్, అన్ని మతాలు ఒప్పుకోండి. అన్ని మతాలు ఇచ్చే స్పేస్, చేసుకో, పెళ్ళి చేసుకో. కామస్తులు కూడా చెప్పారు, పక్క వాడి యొక్క భార్య ఎలా వశపరుచుకోవాలి కూడా చెప్పారు దాంట్లో. ఎంతోమంది భార్యని కొంటే నువ్వు వాళ్ళందరూ తృప్తిపరచాలి, ఎలా పరచాలి, టెక్నిక్స్ చెప్తాను చెప్పారు దాంట్లో. అన్ని మతాల్లో ఉంది సార్. కానీ మనం ఒక మతం గురించి మాట్లాడదు, ఇస్లాం అనుకుంటాం మనం. ఏ మతంలో పర్దా పద్ధతి పెట్టారు అంటే ఆడవాళ్ళని వాళ్ళ యొక్క ప్రైవేట్ పార్ట్స్ కాదు, బియాండ్ దాట్ ఫేషియల్ ఫీచర్స్ కూడా చూడకూడదు అని ఏ మతంలో పర్దా పద్ధతి పెట్టారంటే ద ఆన్సర్ ఈస్ అన్ని మతాల్లో. హిందూజంలో ఉంది, క్రిస్టియానిటీలో ఉంది, సిక్కిజంలో ఉంది, జైనిజంలో ఉంది, అన్ని మతాల్లో ఉంది. యు గాట్ ద పాయింట్? సో
నన్ను అడిగితే అన్ని మతాలు సమానంగా ఆడవాళ్ళని డిస్క్రిమినేట్ చేశారు. ఓకే. హిందూ మతమే కాదు, అందరూ చేశారు. యు ఆర్ ద పాయింట్ వాట్ ఐమ్ సేయింగ్. మరి హిందూ మతంలో ఆడవాళ్ళని ఎందుకు డిస్క్రిమినేట్ చేశారు అని అడుగుతున్నారంటే, అంటే మిత్తో ట్రూత్ అది సార్ నా పాయింట్. అన్ని మతాలు చేసి చెప్తున్నా కదా, దాంట్లో మిత్ ఏం లేదు, అది ఫ్యాక్టే కదా. ఫ్యాక్టే. ఎందుకంటే ఆడవాళ్ళ యొక్క డెసిషన్ వాళ్ళు ఎందుకు తీసుకోలేదు అంటే, బికాస్ దే బిలీవ్డ్ ఉమెన్ ఈజ్ నాట్ సంథింగ్, షీఈ్ జస్ట్ ఎ జెండర్, షీఈ్ బియాండ్ దాట్. అంటే షీఈ్ ఏ లెగసీ. లెగసీ అంటే అర్థం ఏంటి? షీ హ్యాస్ ఎ గ్రేట్ క్వాలిటీ దట్ మెన్ కెనాట్ పొసెస్. వాట్ ఈస్ దట్? ప్రొక్రియేషన్. యా. తను జన్మని ఇవ్వగలుగుతుందండి. మరి అప్పుడు ఏం చేయాలి? ఆ జన్మని నేను రక్షించాలి. రేపు మిమ్మల్ని మహా అయితే ఇన్సల్ట్ చేయాలంటే నేను మిమ్మల్ని ఏం క్వశ్చన్ అడుగుతాను? మీ పుట్టుకి ఏంటని అడుగుతాను. ఓకే. ఆ పుట్టుక పవిత్రంగా ఉంటే నువ్వు పుణ్యాత్ముడు అని, ఆ పుట్టుక కనుక ఇంకో రకంగా ఉంటే నువ్వు పాపాత్ముడు అని చెప్పేసి. అందుకే కదా మగవాడిని తిట్టడానికి బూతులేం లేవు. ఏం తిట్టాలి వాడిని? వాళ్ళ అమ్మనో అక్కనో చెల్లినో తీసుకొచ్చి తిట్టాలి. అంటే నీ పుట్టుకని ప్రశ్నిస్తున్నావు అని అర్థం. సో అప్పుడు ఏమైపోయిందంటే వీళ్ళందరూ కూడా ఆ పుట్టుకని నేను కాపాడుకోవాలని చెప్పేసి ఆడవాళ్ళ మీద ఒక రిస్ట్రిక్షన్ పెట్టడం మొదలెట్టారు. నువ్వు చదువుకోకూడదు, చదువుకుంటే ఆలోచిస్తే ఎక్కువ అవసరం లేదు, నువ్వు ఇంట్లోనే ఉండు, యువర్ జాబ్ ఈస్ వాట్? ప్రొక్రియేషన్. దానికి హెల్ప్ చేసుకో. అండ్ దెన్ వాట్ హ్యాపెన్ లేటర్ ఆన్? టేకింగ్ ఆఫ్ ది చిల్డ్రన్. ఇన్ దిస్ వే వాట్ హ్యాపెన్? ఉమెన్, వీ డోంట్ నో వెదర్ దే వాలంటర్లీ పిక్డ్ ఇట్ ఆర్ ఇట్ వాస్ ఫోర్స్డ్ ఆన్ దెమ్. ఒక బుక్ చదువుతున్నా నేను, శ్రీ అని చెప్పేసి. ఈ బుక్ రాసింది మనకి మన రామాయణ వృషభక్ష అని చెప్పేసి రాశారు ఆవిడ. మన పేరు గుర్తురావట్లేదు. షీస్ ఎ ఫెమినిస్ట్ ఇన్ ఆంధ్ర. పేరు మర్చిపోయానంటే నేను. ఓకే, పర్లేదు. సో ఆవిడ అంటారు, చాలామంది స్త్రీలు బంగారం కోసమో ఆభరణాల కోసమే వాళ్ళ స్వేచ్ఛని సంఖ్యలతో పట్టడి చేసుకుంటారని చెప్పేసి. కొంతమంది ఫైట్ చేస్తారు, నాకు ఈ హక్కు కావాలి అని చెప్పేసి. మరి ఆడవాళ్ళ యొక్క స్థాయి వేదిక కాలంలో కానీ ఇప్పుడు కానీ తక్కువగా ఉందా అంటే ప్రపంచం అన్ని చోట్ల ఉంది. కానీ వేద కాలంలో మీరు తెలుసుకోవాల్సిన విషయం, అప్పట్లో మనకి బ్రహ్మవందిన్ విశ్వవందిన్ చెప్పేసి కొన్ని కితాబులు ఇచ్చాం మనం కొందరికి. ఎవరు వీళ్ళు? అపల, లోపాముద్ర, గర్గి, మైత్రి, వీళ్ళందరూ ఎవరు? గ్రేట్ లర్న్ ఉమెన్. మగవాళ్ళతో పోటీపడి వేదాలు నేర్చుకొని స్కిల్డ్ ఉన్నారు. యాజ్ఞవల్క అని చెప్పేసి అంటే రాడ్ యాజ్ఞవల్క స్మృతి, ఇతను అందరినీ ఓడించాడు మన జనక కోర్టులో. కింగ్ జానకిపూర్ అంటారు నేపాల్లో. అందరినీ ఓడించాడు. ఒక మహిళ వచ్చేసి ఆయన ఓడించాడు. దట్ ఈస్ గ్రేట్ థింగ్. శంకరాచార్యులు కూడా ఒక ఆడవారి చేతులు ఓడిపోయారని చెప్పేసి కొన్ని పుస్తకాల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. దాన్ని చల్మ కొట్టేస్తారు లేదని చెప్పేసి ఉన్నాయో. సో ద పాయింట్ ఏంటంటే ఇట్స్ మోర్ అబౌట్ అ మెచ్యూరిటీ. ఇట్స్ నాట్ అబౌట్ ద బుకిష్ నాలెడ్జ్ ఆర్ సంథింగ్ యూ హ్యావ్. వెరీ ట్రూ, ఉమెన్ వేర్ రిస్ట్రిక్టెడ్ ఫ్రమ్ దాట్. షాకింగ్ ఏంటి? పేరు సరస్వతి కానీ చదువుకోకూడదు. పేరు గాయత్రి, తను గాయత్రి మంత్రం వినకూడదు. పేరు శారద కానీ తను ఎలాంటి ఫైన్ ఆర్ట్స్ చేయకూడదు. కూచిపూడి భరతనాట్యం నేర్చుకుంటే చేయనివ్వరు. డాన్స్ డ్రామా మ్యూజిక్ అంటే నువ్వు ఆల్మోస్ట్ దేవదాసి అయిపోతావు, నువ్వు చేయకూడదు అని చెప్పేసి రెస్ట్రిక్షన్ పెట్టారు. దిస్ ఈస్ వాట్ యు కాల్ కండిషనింగ్. దిస్ కండిషనింగ్ యాక్చువల్లీ టుడే మెనీ ఉమెన్ బిలీవ్ ఇట్. చిన్న ఎగ్జాంపుల్ అండి, మెన్స్ట్రువల్ సైకిల్ మనం మాట్లాడుతుంటే ఎంతమంది మెన్స్ట్రువల్ సైకిల్ గురించి మాట్లాడతారు. I still remember that many women, they secretly go and only talk to pharmacy specialists if it is women counter ఉంటే వాళ్ళు అడుగుతారు నాకు అది కావాలి అని చెప్పేసి. మగవాళ్ళు ఉంటే రాసి ఇవ్వటం ఏదో ఉండే అట్లా టెక్నిక్స్ ఉంటాయి. సినిమాలో కూడా చూశాను, ఏదో ఒక టోకెన్ ఉంటుంది, ఆ టోకెన్ ఇస్తేనే అది అని చెప్పేసి. సార్, మెన్స్ట్రువల్ సైకిల్ ఈజ్ రూట్స్ ఫర్ అవర్ హ్యూమన్ బర్త్. నీకు మెన్స్ట్రువల్ హైజీన్ తెలియకపోతే వాట్ హ్యాపెన్? యూ డోంట్ నో వాట్ ద ఉమెన్ ఈజ్ ఆల్ అబౌట్. I know many women who had gynec issues just because they unable to explain what's happening there. మాట్లాడినవారు, ఎందుకు మాట్లాడుతున్నావు? మాట్లాడకూడదు, నువ్వు ఇంట్లో బయట ఉండాలి, ఆ ఇంట్లో అక్కడే ఉండాలి నువ్వు అని చెప్పేసి. ఒకవేళ తనకు కనుక మెన్స్ట్రువల్ సైకిల్ రాకపోతే ఖచ్చితంగా డాక్టర్ తీసుకెళ్ళి బాధపడతాను వస్తుందని చెప్పేసి నువ్వు ఇప్పుడు డిస్క్రిమినేటింగ్ హ్యార్. ఇంత పెద్ద కన్వర్జేషన్ అంటే మీతో కన్వర్జేషన్ చేస్తున్నప్పుడు ఐఎమ్ లెర్నింగ్ సంథింగ్ అండ్ కొన్ని క్వశ్చన్ మార్క్స్ కూడా రైజ్ అవుతున్నాయి. అంటే నా మైండ్లో లేని అంటే కొత్త డేటా వస్తుంది సార్ మైండ్లోకి, అది ప్రాసెస్ అయ్యి కొన్ని క్వశ్చన్ మార్క్స్ కూడా వస్తున్నాయి. ఐ విల్ ట్రై టు డూ అనదర్ ఎపిసోడ్ విత్ యూ. అంటే దాని అన్నింటికి ఆ క్వశ్చన్స్ ఇప్పుడు రైజ్ అయిన క్వశ్చన్స్ అన్నింటికి ఆన్సర్స్కి